అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి అండ్ స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. సజ్జన సాంగత్యం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి, ఈరోజు మనం సజ్జన సాంగత్యం తోటి ఒక కొత్త మాస్టర్ తోటి మనం స్టార్ట్ చేయబోతున్నాము. వెల్కమ్ టు ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. సో లెట్స్ వెల్కమ్ విష్ణుప్రియ మేడం గారు. మేడం విష్ణుప్రియ మేడం గారు. మేడం. ఓకే మేడం. వీడియో ఆన్ చేస్తాను. ఓవర్ టు యూ మ్యామ్. ఓకే. మరి ఓకే. ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సభ్యులందరికీ పేరు పేరున మరి పత్రి గారు మనకి ఈ జ్ఞానాన్ని అందించినందుకు ఆయనకి అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆల్ లైఫ్ మాస్టర్స్ కి ఆహ్వానం పలుకుతూ శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలుపుకున్నాం. మరి పత్రి గారి జర్నీ నిజంగా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అంటే మైత్రితత్వం, మిత్రత్వం. ఆ మిత్రత్వం ఎలా ఉంటుందంటే మరి కృష్ణుడంతటి వాడు కుచేలుడికి దాసోహం అయిపోతాడు. మరి మనకు నేర్పింది గురువు గారు ఫ్రెండ్షిప్. మై డియర్ ఫ్రెండ్స్ అనేవారు ఎప్పుడు చూడు. నిజంగా ఆయన పేద, ధనిక ఏది చూపించకుండా అద్భుతంగా మనకి జ్ఞానాన్ని అందించారు. మై డియర్ ఫ్రెండ్స్ అని ప్రతి ఒక్కరితో నిజంగా అంత మైత్రితత్వం ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఎంత అద్భుతంగా నేర్చుకోవచ్చో. ప్రతి ఒక్కరికి చిన్న చంటి పిల్లవాడి దగ్గర నుంచి కన్న తల్లి కూడా మనకు అంత అద్భుతంగా నేర్పించిందో లేదో గాని గురువు గారు మాత్రం ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా నేర్పించారు. మరి ఎలా అంటే అంత ఫ్రెండ్షిప్. ఒక వంట చేయడంలో కూడా ఎలా వెజిటబుల్ కట్ చేయాలి, ఎలా ఇంగ్రీడియెంట్స్ ఏమేం వేయాలా అని సింపుల్ గా చేస్తారు సార్ అయితే వంట. మరి ఎంత సింపుల్ గా చేసినా అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అలా అద్భుతంగా ఉంటుంది కంప్లీట్ గురువు గారు దాని మీదే ధ్యాస పెడితే దాని మీద కంప్లీట్ అన్‌కండిషన్ లవ్‌తో ఆయన అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందిస్తారు కాబట్టి మనకి ఆ ఫుడ్ తీసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. మరి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మరి చూడండి మూడే నిజంగా ఆలు ఫ్రై చేస్తారు సార్ ఏం ఉండదు. ఒక్క మిరియాల పౌడరు, ఆ ఉప్పు అవి వేస్తారు. ఎంత సింపుల్‌గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం మహా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా ఆ పని మీద ధ్యాసతోనే చెయ్యాలి అనడం మనకు నేర్పారు గురువుగారు. అదే మైత్రితత్వం. ఆయన దగ్గర ఉండి మరి ఆ వెజిటబుల్ ఎలా కట్ చేయాలి, దానికి ఎలా వేయాలి, దానికి ఎంత అసలు పోపు అవి ఆయిల్ అంతా కూడా వెరీ సింపుల్ గానే వేస్తారు. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలా వంటల్లో నేర్పడం కాకుండా మనకి దగ్గరుండి మరి ధ్యానం నేర్పించారు. ఆ ధ్యానం వల్ల మనకు జ్ఞానం అందింది. ఒకప్పట్లో వంటింటికే పరిమితమైన ఒక ఆడదాన్ని నేను. అలాంటిది నేను చదువుకునేది కూడా 10థ్ క్లాసే. ఈరోజు అద్భుతంగా క్లాసులు చెప్పడానికి ఎదిగాను అంటే నాకు స్టేజ్ ఫియర్ గూడా ఫ్రెండ్స్‌తో గూడా ఎక్కువ నేను కలివిడిగా ఉండేదాన్ని కాదు. ఈరోజు ఎంత అద్భుతంగా క్లాసులు చెప్తూ ఉన్నా, అలాగే మా ఊర్లో సబ్ జైల్‌లో ఖైదీలకి 2 ఇయర్స్ క్లాస్ చెప్పాను. మరి ఎంత అద్భుతమో మరి 108 అవర్స్ జూమ్ క్లాస్‌లో మేము క్లాస్ చెప్పిన దానికి ఇండియన్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కానీ అవార్డ్ ఇచ్చారన్నమాట. మరి ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే ధ్యానం చేయడం వల్ల. ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెడితే మనలో ఉన్న జ్ఞానం బయటికొస్తుంది. మరి సార్ అంటూనే ఉంటారు. తీగ లాగితే డొంకంతా వస్తుంది మేడం అని. మరి ఎంత అద్భుతమో చూడండి. ఈ జ్ఞానాన్ని అందించినందుకు గురువు గారికి వేల వేల ధన్యవాదాలు చెప్పాలి. మరి అలాగే స్కూల్లో పిల్లలకి టీచింగ్ చేసేదాన్ని. ధ్యానం గురించి ఎంత అద్భుతం అంటే జ్ఞానం నేర్పుతూ ఉంటే ఆ పిల్లల్లో ఎంతో యాక్టివిటీస్ డెవలప్ అయ్యేది. స్కూల్స్‌కెళ్ళి జ్ఞానం నేర్పుతూ ఉంటే వాళ్ళు అడిగేవాళ్ళు పిల్లల్ని. వాళ్ళ ప్రిన్సిపల్‌ని పోయి వాళ్ళే అడుగుతారు. మిస్ మేము ధ్యానం క్లాస్ ఇంకో క్లాస్ కూడా తీసుకుంటాం ఈరోజు. ఆ క్లాస్ లీజరు అనేసి వాళ్ళు 1 అవర్ నాకు ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తే పిల్లలైతే 2 అవర్స్ తీసుకునేవాళ్ళన్నమాట. అంత డెవలప్ వాళ్ళలో చేంజెస్. వాళ్ళ ఐక్యూ డెవలప్ అయ్యేది. అసలు వాళ్ళలో 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెడితే ఎన్నో అనుభవాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. ఒక రోజైతే ఒక అమ్మాయి చెప్పింది ఫస్ట్ అన్నమాట కొత్త ఆ రోజు అమ్మాయికి. ఆ అమ్మాయిని కూర్చోబెడితే, "ఈరోజు ఒక తాతొచ్చారు మేడం. తెల్ల జుబ్బా వేసుకొని, గడ్డం పెట్టుకొని, అలా నా షోల్డర్ పైన చెయ్యి ఇట్లా పెట్టుకొని, ఆ! బాగా చదవాలి, మంచిగా ఆటలు ఆడుకోవాలి అని చెప్పారు" అని. "ఎవరు ఆ తాత పేరు తెలుసా?" అన్నాను. "ఆ! లేదు మేడం నేను అడగలేదు" అనింది. మరి నేను ధ్యాన జగత్తు అప్పట్లో
ధ్యానాంధ్రప్రదేశ్ అవే కదా వస్తానింది. ఆ బుక్ చూపిచ్చి ఈసారా అన్నాను. పత్రి గారు అని చూపిచ్చింది. అంతే. అంటే చూడండి వాళ్ళు చూడండి ఎంప్టీ మైండ్‌తో ఉంటారు. ఏ ఆలోచనలుండవు. ఆలోచన రహిత స్థితిలో ఉంటారు కాబట్టి, అద్భుతంగా వాళ్ళు ధ్యానంతో కనెక్ట్ అయిపోతారు. ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు. ఎంతో జ్ఞానాన్ని అందుకుంటారు. వాళ్ళకి ఒక్కటే చెప్పేదాన్ని నేను. పిల్లలకి ధ్యానం అంటే అదేదో ఒక సమస్యల నుంచి బయటపడడము ఈజీ అయిపోతుంది. వాళ్ళకి ఒక సింపుల్‌గా ఒక కథ చెప్పేదాన్ని. రీసెంట్‌గా మనకి టిబెట్ దగ్గర ఒక ట్రెక్కింగ్ తీసుకెళ్తారు. ఫుడ్ పార్క్ కోచ్. వాళ్ళు ఒక 15 మంది ఒక లోయలో లాక్ అయిపోతారనమాట. ఒక గుహలో. ఆ లాక్ అయిపోయి వాటర్ వచ్చేస్తే వాళ్ళకి 15 రోజులు కంటిన్యూ‌గా వాటర్ కానీ, సన్‌లైట్ కానీ ఏది ఉండదు. ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి సెండ్ చేస్తే నిజంగా వాళ్ళంతా ఇన్‌స్పైర్ అయ్యి ఎంతో అద్భుతంగా ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత ఫ్రెండ్‌షిప్‌గా ఉంటారంటే నాతో నిజంగా మైత్రితత్వం ఒక గురువుగా కాకుండా క్లోజ్‌గా వచ్చి దగ్గర ఆడుకుంటూ, పాడుకుంటూ, ధ్యానం చేస్తూ, వాళ్ళకి చిన్న చిన్న కథలు చెప్తూ ఎంతో అద్భుతంగా టీచ్ చేసేవాళ్ళమనమాట. ఎవ్రీ డే వెళ్ళి అలా ఎవ్రీ సాటర్‌డే ఖైదీలకు క్లాసులు చెప్పడం. నిజంగా అద్భుతం మేడం. మైత్రితత్వం అంటే గురువు గారి దగ్గరే నేర్చుకున్నా. మరి అలాగే సార్ దగ్గర గూడా నేను కిచెన్‌లో వంట చేసేటప్పుడు హెల్ప్ చేయడము సార్‌కి అలా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. కొట్టాలా వచ్చినా, వాణ్యం బాడీ వచ్చినా, అలా సార్ దగ్గర ఎంతో ఫ్రెండ్‌షిప్ నేర్చుకున్నామనమాట. ప్రేమతత్వం. ఆయనంతట ప్రేమ కరుణామూర్తి నిజంగా ఎవరు లేరు మేడం. అంత అద్భుతమైన ప్రేమ. ఆ క్షణమే మనమల్ని కోప్పడ్డారు అనిపిచ్చిందంటే మనం తప్పు చేశాం కాబట్టి సరిదిద్దుతారు. ఆయన గురువుగా సరిదిద్దుతారు. ఒక తండ్రిగా సరిదిద్దుతారు. ఒక ఫ్రెండ్‌గా సరిదిద్దుతారు. మళ్ళీ వెంటనే హక్కును చేర్చుకుంటారు. అప్పుడే తిట్టినా, అరిచినా వెంటనే హక్కును చేర్చుకుంటారు. అది ఫ్రెండ్‌షిప్ అంటే నిజంగా గురువు గారి దగ్గర మైత్రితత్వం అద్భుతంగా ఉంటుంది. మరి మనము ఆయన దగ్గర ఇంకా ఎన్ని నేర్చుకుంటాం. ఆయన ప్రతి ఒక్క కళ నేర్చుకోమనేవారు. 84 కళలు 84 కళలు నేర్చుకోమనేవారు. ప్రతి దాంట్లో. ఒక సంగీత గురువు దగ్గరికెళ్లి సంగీతం సాధన చెయ్యి. ఒక భరతనాట్య గురువు దగ్గరికెళ్లి భరతనాట్యం ప్రాక్టీస్ చెయి. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. అలాగే ధ్యానం కూడా సాధన చేస్తేనే నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావు అనేసి గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మరి మనం కూడా అది ఎప్పుడైతే తూచా తప్పకుండా పాటిస్తామో, అద్భుతంగా ప్రాక్టీస్ చేయంగా, చేయంగా మనలో ఉన్న చైతన్యము డెవలప్ అవుతుంది. మనం ఇంతవరకు మనకి ధ్యానం అంటే ఏమి తెలీదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని ఎప్పుడైతే మన గురువుగారు నేర్పారో, నిజంగా మనలోకి మనం ప్రయాణిస్తే, మనలోనే అనంత లోకాలు ఉన్నాయి అనేది నిజంగా నేను ధ్యానంకొచ్చాకే తెలిసింది. చిన్నప్పుడు కృష్ణుడు సినిమా చూసేది. అంటే తను మన్ను తిన్నాడని చెప్తే బలరాముడు నో చెప్తే వాళ్ళ మమ్మీ వచ్చి యశోదామాత నోరు చూపించంటే భువనలోకాలు చూపిస్తారు. మరి ఎక్కడ చూపించాడు? తనలోనే ఉన్నాయి. తనలోనే సర్వం ఉండంగా బయట వెతుకువాడు వెర్రివాడని వేమనగానే చెప్పారు. మనం ఎన్నో పద్యాలు విన్నాము, చదివాము, వల్ల వేస్తున్నాం కానీ, దాని యొక్క లోతుల్లోకి, దాని యొక్క అంతరార్థంలోకి వెళ్ళలేకపోయాం. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో మనలోకి మనం ప్రయాణం చేస్తూ, మనము ఉన్నతంగా ఎదుగుతూ వచ్చాం మాస్టర్స్. మరి అలాంటి జ్ఞానాన్ని అందించారు గురువుగారు. మరి ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పంచడం నేర్చుకున్నామో, అప్పుడు పెరుగుతూనే ఉంది మాస్టర్స్. ఎప్పుడైతే దానం చేస్తామో, డబ్బు దానం చేస్తే డబ్బు వేల రెట్లొస్తుంది. విద్యా దానం చేస్తే ఆ జ్ఞానం వేల రెట్లు ఇన్ఫినిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది ఈ ఎర్త్‌లో. ఎర్తే కాదు. ఎన్నో కోటాను కోట్ల లోకాలు. మరి ఆ జ్ఞానాన్నంతా ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం? మనం సూక్ష్మ రూప ప్రయాణంతో మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వేరే లోకాలకి వెళ్ళడం. అలా అక్కడ జ్ఞానాన్ని తీసుకొని ఇక్కడికి రావడం. ఇక్కడి జ్ఞానాన్ని అక్కడ పంచడం. అలా మనం ఎన్నో చేస్తుంటాం. మరి, మరి మనం ఎప్పుడైతే శూన్యంలోకెళ్ళి గాఢ నిద్రలో నిద్రపోతామో అప్పుడు కలలొస్తాయి. మరి అదే ఆస్ట్రల్ ట్రావెల్ అంటే. మరి సూక్ష్మ ప్రయాణం అంటే అది. అక్కడ ఎరుక లేకుండా చేస్తాము. ఎప్పుడైతే ధ్యానంతో ఎరుకతో జీవిస్తామో మనం అద్భుతంగా జ్ఞానాన్ని పంచుతాం మాస్టర్స్. మరి మనం ఎంత గుర్తుపెట్టుకోగలుగుతాం. ఆ ఎరుక అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు వర్ణనాతీతం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకో లోకాల్లోకెళ్ళి కనెక్ట్ అయిపోవచ్చు. ఆస్ట్రల్ ట్రావెల్. నేను ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మరి ఎలా జరుగుతుంది? ఇది సాధ్యమా? అని నాకు డౌటొచ్చేది. నేను గురువు గారితో కూడా అడిగాను ఒకసారి పక్కన కూర్చొని. గురువుగారు మరి నేను కళ్ళు ముయ్యకపోయినా
నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయిపోయి వీరిలో ఒక జ్ఞానం అంతా అందుకుంటున్నా. అసలది సత్యమా? అసత్యమా? అని ఒక సార్‌కి ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశాననమాట. అలా సార్‌కి షేర్ చేస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటా ఎక్స్‌పీరియన్స్ అంటే నాకీ ఒక మాస్టరు ఫోన్‌లో మాట్లాడుతుంటే మన పిరమిడ్ మాస్టర్ ఫోన్‌లో మాట్లాడుతుంటే, "మేడం మీరు ఇప్పుడు టిబెట్ ఎళ్ళండి" అన్నారు. టిబెట్ ఎళ్తే అక్కడ కొన్ని భిక్ష పాత్రలు, కొన్ని డ్రెస్సులు అలా భద్రపరిచారనమాట. దీంట్లో మీవి ఏది అని ఐడెంటిఫై చేయమన్నారు. అలా ఐడెంటిఫై చేస్తే ఓకే. అక్కడ కొంతమంది ధ్యాన స్థితిలో ఉన్నారు. వీళ్ళలో ఎవరో మీ శిష్యులు ఐడెంటిఫై చెయ్యన్నారు. ఓకే. చేశాక నేను ఒకానొక జన్మలో లామా అన్నమాట. అందుకని నన్ను అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళని లేపమన్నారు. ధ్యాన స్థితి నుంచి ఇంకా ఉన్నత లోకాలకు తీసుకెళ్తాను లేపమన్నారు. లేపితే వాళ్ళు లేదు లేదు మేమింకా సాధన చేస్తామంటే ఓకే. బ్యాక్ ఔట్ చేయండి అన్నారు. వచ్చేస్తే అలా మారుమూల గుహలో అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. ఆ అడవిలో గుహలో ఫస్ట్ గు ఫస్ట్ గుహలో ఒక లామా ఉన్నారు. ఆ లామాకి నాతో వచ్చిన ఇద్దరు మాస్టర్స్ కొన్ని ప్రాసెస్ చేయించి, మరి వాళ్ళని తీసుకుపోయి ఉన్నత లోకాల్లో విడిచిపెట్టడం. అక్కడి నుంచి సెకండ్ గుహలోకి వెళ్ళడం. ఇద్దరు లామాలున్నారు. వాళ్ళకి సేమ్ ప్రాసెస్ చేయించడం. వాళ్ళని తీసుకుపోయి ఉన్నత లోకాల్లో వదలడం. అలాగా మూడో గుహలో కూడా ఇంకొక లామా ఉన్నారు. మరి ఆయనకి చేయించాను. మరి బ్యాకొచ్చాక దలై లామా దగ్గరికి తీసుకెళ్లారన్నమాట. దలై లామా దగ్గరికి తీసుకెళ్తే మనలాగా ఆయనకి నమస్కారం అలా కాదు. వాళ్ళకి మోకాళ్ళ పైన కూర్చొని వేరే విధంగా నమస్కారం చెప్పి, "ఓకేనా మాస్టర్స్ నేనొచ్చిన వర్క్ ఫినిష్ చేశాను. ఇది ఓకేనా? లేకుంటే ఇంకా ఇది ఫిజికల్‌గా వచ్చి ఏమన్నా చెయ్యాలా?" అని అడగమన్నారు నాతో వచ్చిన మాస్టర్స్. "లేదు డన్" అన్నారాయన. ఓకే. వచ్చాను. వచ్చాక వాళ్ళిద్దరితో గొడవ పడ్డాను. "అసలు మీరు ఎవరు? ఎందుకు ఈ వర్క్ నా దగ్గర చేయించారు? ఏంటి?" అంటే, "మీరు ఎన్నో జన్మలుగా వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. వాళ్ళ గురువు వచ్చి లేపితే గాని లెగమన్నారు. వాళ్ళు ఒకటో శతాబ్దంలో కూర్చున్నారంట ధ్యాన స్థితిలో. ఇప్పుడు 21వ శతాబ్దం జరుగుతా ఉంది. మరి అన్ని వేల సంవత్సరాలు వాళ్ళ ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి, ఆ వర్క్ ఫినిష్ చేయించడానికి మీకు ఈ జన్మలో మేము సపోర్ట్ చేశాము" అన్నారు. ఎవరు ఆ మాస్టర్స్ వచ్చిన వాళ్ళు అంటే, ఒకరు ప్రైమ్ క్రియేటరు, ఒకరు లార్డ్ మెటట్రానే పత్రి గారనమాట. మరి అలా అద్భుతంగా ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడం, మరి పత్రి గారిని ఆ మెసేజ్‌ని వెంటనే సార్‌కి చెప్తే, "మేడం మీరు మామూలోళ్ళు కారు. సీనియర్ మాస్టర్" అని వెంటనే క్లాప్స్ కొట్టి, అక్కడ ఒక దగ్గర దగ్గర 400 పీపుల్స్ ఉన్నారు. అందరి ముందర నాకు శాల్వా కప్పి అన్నీ చేస్తుంటే, అక్కడున్న వాళ్ళంతా కొంచెం నాతో వచ్చిన వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. "అరే! ఈమె నిన్నలే మొన్నొచ్చింది. అప్పుడే ఈమెకు శాల్వా కప్పారు" అది ఇది అంటే. సారు ఒకటి చేశారంటే ఎంతో పెద్ద బాధ్యత అప్పజెప్పిస్తారు. దానికి ఎవరైతే అర్హులో వాళ్ళకే చేస్తారు అని నేను వెంటనే సార్‌కి మైక్‌లోనే చెప్పాను. సారు అలా చిరు మందహాసంతో నవ్వుతూ ఉన్నారు. అలా ఎన్నో అనుభవాలు సార్‌తో అంటే నిజంగా సార్ ఒకసారి తమిళనాడొచ్చేప్పుడు నా సారు రూమ్‌లోకెళ్ళాను. సార్ దగ్గర చుట్టూ అందరూ మన పిరమిడ్ మాస్టర్‌లున్నారు. అందరి చేతిలో సీతాయనం బుక్ ఉన్నిందనమాట. అరే! నేను మిస్ అయిపోయానే గురువు గారి దగ్గర తీసుకోకుండా అనుకుంటూ ఉన్న నా మనసులో వెంటనే సార్ లేచి వాళ్ళ డ్రైవర్‌ని పిలిచి రాజు గారిని బుక్ తెమ్మని చెప్పి సైగ చేశారు. కరెక్ట్‌గా ఒక బుక్ తెచ్చిచ్చారు. "సార్ మీరు మామూలోళ్ళు కాదు సార్. మా కడుపులో ఉన్న సమస్తము మీరు స్కాన్ చేస్తారు సార్ మీరు" అన్న ఒక థాట్ మీకు ఆలోచనొచ్చి నాకు బుక్ తెప్పించుకొచ్చారు. వెరీ వెరీ థాంక్ యూ సార్ అంటే నాకు అలా షోల్డర్ పైన చెయ్యేసుకొని కాస్త నడుస్తూ, నవ్వుతూ వచ్చారు. ఇంకా సార్‌తో అలా మాట్లాడుతూ వచ్చాను. అలా ఫ్రెండ్‌షిప్ అన్నమాట. ఎంత ప్రేమ అంటే, ఎంత కరుణ అంటే అసలు దాన్ని వర్ణించలేము. మరి కుచేలుడు చూడండి కృష్ణుడి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏముండవు. కటిక పేదవాడనమాట. అలాంటి పేదవాడు ఒక్క పిటికెడు అటుకులు తీసుకుపోతారు. మరి కుచేలుడిని ఒక మందహాసం మీద, ఒక సింహాసనం మీద కూర్చోపెట్టి, కాళ్ళు కడిగి, ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని కృష్ణుడు, "ఆ! కుచేలా నా కోసం ఏం తెచ్చావంటే" ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ, "ఈ పిటుకుడు అటుకులే అయ్యా నా ఇంట్లో మిగిలింది" అంటే, ఎంత ప్రేమతో పిటుకుడా ఎక్కువ, తక్కువ కాదు. కావాల్సింది ప్రేమ అనే దానికి వెలకట్టలేము అని ఆయన చెప్తారు. అలాగే మన గురువుగారు కూడా ప్రేమ అసలు ఎంత అంటే అన్‌కండిషన్ లవ్. అవధులు లేని ప్రేమ మనకు పంచారు మాస్టర్. ప్రతి ఒక్కరిని మైత్రితత్వంతో దగ్గర చేర్చుకొని, ప్రతిదీ జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో అద్భుతంగా మనకి ఆ జ్ఞానాన్ని పంచారు మరి గురువుగారు. మరి మనం ఎంతో జ్ఞానం అలాగా
ఎంతమంది మాస్టర్స్‌ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గురువు గారు అని సంబోధించడము. ప్రతి ఒక్కరిని ఫ్రెండ్‌షిప్ మై డియర్ ఫ్రెండ్స్ అనేవారు. మై డియర్ గాడ్స్ అనేవారు. మై డియర్ కో క్రియేటర్స్ అనేవారు. మరి కో క్రియేటర్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు సృష్టికర్తలే. మీరందరూ ఏదైనా క్రియేట్ చేయొచ్చు, సృష్టించొచ్చు అని మన గురువుగారు చెప్పారు. మరి ఇది ఎలా సాధ్యము అని నాకు చాలా డౌటొచ్చింది. ఒకసారి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా పొందాను నేను. మరి సృష్టికర్తలన్నారు గదా గురువుగారు. దాన్ని ఎలా సృష్టిస్తాం? మరి మనమే కదా ఫ్లైట్ సృష్టించాం. రాకెట్ క్రియేట్ చేసింది మనమే. ప్రతీదీ మనమే క్రియేట్ చేస్తున్నాం. మరి అప్పుడు మనం క్రియేటర్సే కదా! ఒక మానవుడే కదా సృష్టిస్తున్నాడు. మరి ఏదైనా సాధ్యమే అనే దానికి నిజంగా పత్రి గారు చెప్పడంలో నిజం జరిగింది. మరి నేను ఒకసారి అలాగే ఒక హాస్టల్‌లో ట్రావెల్ చేసినప్పుడు ఒక ప్రైమ్ క్రియేటర్‌తో నేను ఒక సంభాషణ జరిగిందనమాట. అంటే మనం ఒక డ్యూయాలిటీ అనే ఆట ఆడడానికి ర ఒక ఎర్త్ పైకొచ్చాము. ఆ బ ఆహ్, ఆ బంధుత్వం అనే ఆటలో మంచి, చెడు, చీకటి, వెలుగులు అలా అనే ఒక ఆట ఆడుకుంటూ ఇక్కడే ఈ సైకిల్‌లోనే ఈ కర్మచక్రంలో ఇరుక్కుపోయామనమాట. అలా ఇరుక్కుపోయినప్పుడు గురువుగారు ఒకటి చెప్పారు ప్రైమ్ క్రియేటర్. ఏమని అంటే, నేను క్రియేట్ చేసింది నేనే డిస్మాంటిల్ చేయొచ్చు కదా! అన్నారు. అంటే బ్లాస్ట్ చేయొచ్చు. అంటే ఒక బొమ్మని మనం క్రియేట్ చేస్తాం మట్టితో. ఆ మట్టిని మళ్ళా మనము మట్టిలాగా నలిపేస్తే అది మట్టి అయిపోతుంది. మరి అలాగా నేను క్రియేటివ్ చేసిన మీరందరిని నేను ఏమన్నా చేయొచ్చు అని ఆయన ఒక ఎగ్జాంపుల్‌గా నాకొకటి చూపిచ్చారనమాట. అలా ఎన్నో అనుభవాలు నిజంగా మనము ఆ అనుభూతి చెందితే గాని అది నమ్మశక్యం కాదు. నిజమా? ఇది ఇలా సాధ్యమా? అనేది కూడా మనకర్థం కాదు. మరి అలా ప్రతిదీ క్రియేట్ చేయొచ్చు. మరి గాడ్స్ అన్నారు. గాడ్ అంటే ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడు మనం బయట వెతుకుతూ ఉన్నాం. ఆ భగవంతుడిని దేవుడా! దేవుడా! అని దేవులాడుతున్నాం కానీ, మనమే దేవుళ్ళమని ఎప్పుడు తెలుసుకున్నాం? ధ్యానంకొచ్చాక భగవంత్ తత్వం తెలుసుకున్నాం. భగవంతుడంటే ఏంటి? అవధులు లేని ప్రేమతో జీవించడం. ఆ అవధులు లేని ప్రేమ అన్‌కండిషన్ లవ్. ఆ క్షణమే దగ్గరైపోవడం. తిట్టినా, కొట్టినా, ఏమి చేసినా వెంటనే అంటే దేన్ని మనం స్వీకరించకూడదు. దుఃఖాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ఆనందమొస్తే పొంగిపోవడం, దుఃఖమొస్తే బాధపడి కృంగిపోవడం అలా కాకుండా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం చూడు. దాన్నే అన్‌కండిషన్ లవ్‌లో ఎప్పుడైతే ఉండగలుగుతామో అదే భగవంతుడు అని నేను తెలుసుకున్నాను. మరి ఆ భగవంతత్వం ప్రతి ఒక్కరిలో ఉన్నది. అనంతం. ఈ సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి చైతన్యమే. ఆ చైతన్యాన్ని ఎప్పుడు గుర్తించాము అంటే ధ్యానంకొచ్చాకే మాస్టర్స్. ధ్యానంకి రాకముందు ఒరేయ్! ఇది రాయి కదా! దీంట్లో ఏం ఎనర్జీ ఉంటుంది అనుకున్నా. నిజంగా చాలా సార్లు సినిమా చూసాం. మనం 'నాగేశ్వరరావు' సినిమాలో మరి ఒక రాయిని పగలగొడితే దాని లోపల కప్ప జీవిస్తూ ఉంటుంది. మరి దానికి ఎలా శ్వాసిస్తుంది? ఎలా జీవం ఉంటుంది అంటే ప్రతి దాంట్లో చైతన్యం ఉంటుంది అనేది. మాకు దగ్గరగా నియరు స్వయంభూ విఘ్నేశ్వరుని టెంపుల్ ఉంది. కాణిపాకం అని. అక్కడ ఆ వినాయకుడు నేను చిన్నప్పుడు ఇంత చిన్నదిగా ఉండింది. తర్వాత ఇంకా పెద్దదయింది. ఇంకా పెద్దదయింది. ఇంకా పెద్దదయింది. దానికి సాక్ష్యాలు ఏంటంటే అప్పుడప్పుడు దానికి కవచాలు చేస్తారు. వెండి కవచము, బంగారు కవచము అలా. ఆ కవచాలన్నీ డిస్‌ప్లే పెట్టిండారు ఎగ్జిబిషన్ లాగా. ఆ ఇయర్ చేసింది మళ్ళా సెట్ కాలేదు. కొద్ది రోజులైతే పెద్దదయిపోతుంది. అంటే రాయి గూడా పెరుగుతుంది అనే దానికి నిదర్శనం ఏమంటే ఆ యొక్క టెంపుల్‌లో నేను చూసిన సత్యం అన్నమాట. అంటే మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. దాన్ని గమనించడం లేదు. ఎప్పుడు నేర్చుకున్నాం? ధ్యానంకొచ్చాక ప్రతిది గమనించడం నేర్చుకున్నాం. మరి చెట్టులో చైతన్యం ఉంది. ఆ చెట్టుకి చైతన్యం లేకపోతే అది జీవం ఉండదు. మరి చంపేస్తే పీకేసి పడేసామనుకో రూట్స్ కట్ చేసేస్తే చైతన్యము దానికి లేదు. నశించిపోతుంది. మరి దాని దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రతిది పంచడం నేర్పిస్తుంది. అది ఎన్ని కాయలన్నా కాయని, ఎన్ని పండ్లన్నా పోయిని, ఎంత సంపదన్నా ఉంది దాని దగ్గర. అది అందరికి పంచుతుంది. కానీ తను స్వీకరించదు.
మరి పంచడంలో మన గురువుగారు అద్భుతంగా నేర్పించాడు. ఎప్పుడైతే పంచితే పెంచబడుతుంది అని చెప్పారో, నిజంగా అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. నేను పత్రి గారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నా. కాకపోతే నాది ఒక్కటే ఒకటి పెండింగు. నా అనుభవాలు బుక్కు రాయలేదు. అదొక్కటే పెండింగ్. మరి గురువుగారు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తారో అది గూడా చేస్తాను త్వరలోనే. మరి అలా ప్రతిది నిజంగా చైతన్యం ఉంటుందంటే చెట్టులో మా ఇంట్లో పెద్ద పెద్ద 30 ఫీట్స్ అయిపోయింది పపాయ చెట్లు. కానీ విపరీతం పూలు పూస్తుంది. ఆ ఒక్క పువ్వు కూడా కాయదనమాట. అందరూ అది కొట్టేయి, కొట్టేయి అది మగ చెట్టు అంటారు. నాకు చెట్లంటే చాలా ప్రేమ అనమాట. పెంచడం వచ్చు గానీ, దాన్ని పీకాలంటే మనస్సే రాదు. అదొక పిల్లలాగా, నాకొక బిడ్డలాగా, నేను దానికి తల్లిలాగా ఫీల్ అవుతాను తప్ప పాడు చేయననమాట. అప్పుడు ఒకసారి ప్రేమనాథ్ సారు చెప్పారనమాట. ఆ! ప్రతిదాన్ని మనము చైతన్యం ఉంటుంది. దాన్ని హర్ట్ చేసుకొని ప్లీజ్ నీ ప్రతి పువ్వ అది కాయయ్యి, అది ఎవడైతే స్వీకరిస్తారో వాళ్ళందరూ వెజిటేరియన్‌గా మారాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని నేనొక థాట్ రిలీజ్ చేశాను మాస్టర్స్. నిజంగా ఇప్పుడు బోలెడన్ని పపాయలు కాస్తున్నాయి. ప్రతి కాయ ఎంత అద్భుతం కలర్‌ఫుల్ ఉంటుందంటే టేస్టు వర్ణనాతీతం. అంత స్వీట్. అసలు ఎవరికిచ్చినా వెయిట్ చేస్తూ ఉంటారు. మేడం పండెప్పుడిస్తారు మేడం? ఎంత స్వీట్‌గా ఉంది. నిజంగా బయట కొంటే కూడా ఇంత తీపు లేదు మేడం అని. అంటే చూడండి, మనం ఎప్పుడైతే సంభాషిస్తామో, ఆ చెట్లు కూడా మనకు వెంటనే యాక్సెప్ట్ చేసి, రిసీవ్ చేసుకొని మనకు అది పంచుతుంది. మరి అలాగే జంతువులు కూడా చూడండి. మన ఇంట్లో ఏదైనా ఒక జబ్బు యజమానికి చేసింది అంటే, మరి మన ఇంట్లో పెంచే ఆవు అలా వెళ్ళి ఆ మూలికలనంతా తిని, అది తినేసిన తర్వాత అది జీర్ణం చేసుకొని మనకు పాలు రూపంలో ఇస్తుంది. మరి ఆ పాలు స్వీకరిస్తే మనకు ఆ డిసీజెస్ బాగైపోయేది. మరి ఎంత అద్భుతంగా చూడండి మన చుట్టూ ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నాం? మనం ప్రతిదీ గమనించడం నేర్చుకున్నాం. ఏరుక నిజంగా పత్రి గారు అద్భుతంగా నేర్పించారు మాస్టర్స్. మరి అలాంటి జ్ఞానాన్ని మనకి ఎంత అద్భుతంగా ఇచ్చారంటే గురువుగారు, మరి అలా ప్రతిది నిజంగా సార్ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వంట వండడమే కాదు, జ్ఞానం కాదు, జ్ఞానాన్ని ఎలా అసలు నేను మైకు ఫస్ట్ సారు ఇచ్చి మాట్లాడు అన్నారు. నాకేం రాదు బాబు, నాకేం రాదు. నన్ను వదిలేయండి తండ్రి. నేనేం మాట్లాడతాను నాకు తెలీదంటే, నాకేం తెలుసని నేను ఊరూరు తిరిగి చెప్తున్నాను. నువ్వు వెళ్లి చెప్పు. రా నాతో పాటు వెళ్దాం. అంతటా తిరుగుతాం వరల్డ్ వైడ్ అన్నారు. ఓకే మాస్టర్ అన్నాను. నిజంగా మీ ఆయన ఒప్పుకున్నారు. మా ఆయన కూడా ఓకే సార్ అన్నారు. నిజంగా సార్‌తో పాటు తిరగాల అన్న లాస్ట్ డైలాగ్ అన్నమాట నాతో గురువుగారు చెప్పిందది. మరచిపోలేని స్వీట్ మెమోరీస్ సార్‌తో. నిజంగా పొద్దున్నే లేసి కాఫీ తీసుకపోయి ఇస్తే సార్‌కి, ఆ సిప్ తీసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర అనుభవాలు వింటూ ఉంటారు. మనమైతే అబ్బా! ఏం వింటాంలే బాబు. నాకేమి రావు. నేనేంది వింటాము అనుకుంటాం. సార్ నాకేం కనపడదు. నాకు యాస్ట్రల్ ట్రావెల్ రాదు. ఏం లేదు అంటారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర వింటూ ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం నేర్చుకుంటారు. మరి ఆయనకున్న జ్ఞానాన్ని పంచుతారు. మరి ఎంత అద్భుతమో చూడండి. మరి ఒక ఫ్లూటు వాయిస్తారంటే ఆ ఫ్లూట్‌లో చూడండి కంప్లీట్ శూన్యం. ఏముండదు ఎంప్టీ. ఆ ఎంప్టీ అనేది కూడా వెరీ సింపుల్‌గా ఆయన 5 ఫింగర్ కాన్సెప్ట్‌లో ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఆ ఎంప్టీనెస్ ఎలా తీసుకురావాలి? మనం శూన్య స్థితికి ఎలా వెళ్ళాలి? అనేది ప్రతిదీ మనకు నేర్పిస్తూ ఉంటారు. ఏం వెయిట్ ఉండదయ్యా! వెరీ సింపుల్. అన్ని ఇన్‌స్ట్రుమెంట్ కంటే వెయిట్‌లెస్ ఇన్‌స్ట్రుమెంట్ ఏంట్రా అంటే పిల్లన గ్రోవి అన్నారు. మరి నిజంగా ఆ ఫ్లూట్ వింటూ ఉంటే మైమర్చిపోయి అద్భుతంగా మనము తన్మయత్వం చెంది, ఆ శూన్యంలోకెళ్ళిపోయి నిజంగా శూన్యం అంటే ఏం లేదు మేడం. అంత కంప్లీట్. నిజంగా ఆ శూన్యం అంటే ఏంటో అనుకున్నాను నేను ఫస్ట్ అర్థం కానప్పుడు. తర్వాత గుర్తుకొచ్చింది నేను ఒకప్పట్లో హ్మ్. ఆహ్, ఇక్కడ తమిళనాడు ఒక టెంపుల్ ఎళ్ళాను. అక్కడ కంప్లీట్ శూన్యం అన్నమాట. ఆయన పేరేంటి నటరాజ స్వామి చిదంబర రహస్యం. ఆ చిదంబరంలో ఏంటి ఆ చిదంబర రహస్యం అంటే, ఎదురుగానే విష్ణుదేవుని ఆలయం ఉంటుంది. ఇటుపక్క నటరాజస్వామి ఆలయం అంటారు. మరి కర్టెన్స్ వేసేసుంటారు. టక్‌మని ఓపెన్ చేసి ఇదే చిదంబర రహస్యం అని చూపిస్తారు. ఏముండదు. అక్కడ కంప్లీట్ ఆకాశతత్వం అన్నమాట. అదే చిదంబర రహస్యము అని చెప్తారు. మరి అలా అంటే అప్పుడు అర్థం కాలేదు నాకీ ధ్యానానికి తెలియదు కదా! ఇప్పుడు అర్థమైంది. శూన్యం అంటే ఏమీ లేదు. ఎంప్టీ, 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 ఎంప్టీ.
శూన్యం అంటే ఎంప్టీ. అంతే ఇంక ఏమి లేదు. ఆ స్థితికి వెళ్ళడానికే మనల్ని ప్రతిరోజు కూర్చోవాలి, 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 సాధన చేయాలి అంటూ ఉంటారు గురువుగారు. అర్థమయ్యేది కాదు ఫస్ట్‌లో. ఎంతసేపు కూర్చుంటాంరా బాబు! ఎలా కూర్చోగలుగుతాము అనిపిచ్చేది. అది కూర్చున్నాంక నిజంగా మనకి ఒక రోజంతా కూర్చుంటే కూడా ఒక సెకండ్‌లో లేపినట్టుంటుంది. స్టార్టింగ్‌లో ఒకసారి ఏమైందంటే తమిళనాడు నుంచి ఒక మాస్టరొచ్చారు. ఆయన కంప్లీటు ఆహ్, ఆహ్, బుద్ధ వాళ్ళ దగ్గర బౌల్స్ ఉంటాయి కదా! సింగింగ్ బౌల్స్ అంటారు దాన్ని. అది స్టార్టింగ్ అన్నమాట. మేము 2010లో వచ్చాం ధ్యానంకి. ఆ సింగింగ్ బౌల్‌ని వాయిస్తూ పౌర్ణమి ధ్యానం చేయించారన్నమాట. నాకి ఆయన దగ్గర ఉందనేది కూడా తెలీదు. లేదు ఈయన ఎవరో వచ్చారు. ఈయన ఒక మ్యూజిక్ ప్లే చేస్తన్నాడు అనేది ఐడెంటిఫై చేశాము. ఆయన 5 నిమిషాలు, 5 నిమిషాలు అనేసి 12 అవర్స్ నాన్ స్టాప్‌గా కూర్చోబెట్టాడన్నమాట అందరిని. నిజంగా నాకైతే ఒక క్షణం లాగా అనిపిచ్చింది. ఎప్పుడు లేపుతాడా అనుకున్నాను కానీ, ఒక క్షణం లాగా ఉంది. అరే! ఎంత హ్యాపీగుంది. ఈ హ్యాపీనెస్‌ని మళ్ళీ రాదు కదా! ఈయన ఎందుకు లేపేసాడబ్బా! ఎందుకు ఓకే చెప్పాడా అనుకున్నాను. అలాంటి అనుభూతి, ఆనందం. ఈ ఆనందాన్ని ఎవ్వరి తరం కాదు మేడం పంచడం. దానికి ఎ ఎర్త్ పైన వర్డ్స్ లేవు నాకు తెలిసినంత వరకు. అది ఎలా వర్ణించాలో కూడా తెలీదు. నిజంగా కొన్ని లోకాలకెళ్ళినప్పుడు ఆ కలర్స్ కానీ, ఆ యొక్క ఫ్లవర్స్ కానీ, ఆ యొక్క స్మెల్స్ కానీ ఈ ఎర్త్ పైన లేవు నేను చూసినంత వరకు. నిజంగా నాకు డౌటొస్తుంది ఒక్కోసారి. సార్ చెప్పినప్పుడు ఇంకా అవన్నీ కన్ఫర్మ్ అని తెలుసుకున్నాను. నిజంగా వర్డ్స్ లేవు. ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా నాకే అనిపిస్తుంది. మరి అన్ని లోకాల్లో కూడా మనం ఇంకా జన్మలు తీసుకున్నామా అనే ఒక క్వెషన్ వచ్చినప్పుడు నాకొక ఎగ్జాంపుల్ చూపిచ్చారు. మీరు జిరాక్స్ పేపర్ మిషన్‌కెళ్ళి మీకు ఎన్ని పేపర్స్ జిరాక్స్ కావాలని, కాపీస్ కావాలని టైప్ చేస్తే అన్ని కాపీస్ వస్తుంది కదా! అలా మీ బాడీని కూడా అన్ని కాపీస్ రిలీజ్ చేయొచ్చు. ఇదే సేమ్ సశరీరంతో అన్ని లోకాలకి వెళ్ళొచ్చు. ఇన్ఫినిటీ ఆఫ్ లోకాలున్నాయని తెలుసుకోవడం, ఇన్ఫినిటీ జ్ఞానం ఉందని తెలుసుకోవడం, అన్ని లోకాలకి వెళ్లి రావచ్చు అనేది నిజంగా ఆ యొక్క ఎగ్జాంపుల్ చూపిచ్చారు నాకి. అలా ప్రతిదీ ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఆ గురువు నీకు ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటారు. మరి పత్రి గారు ఎప్పుడు కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి అంటారు. ఏంటి బాబా నాకు అర్థమే కాలేదు. అందరూ మహాతార్ బాబా కనిపిచ్చారు. అది ఇది అంటారు. మరి నాకు కనపడలేదే బాబా నాతో ఒక్కసారి కనెక్ట్ అవ్వవా అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు ఒక తనతో ఉన్న ఒక జన్మ చూపిచ్చారు. మృణాలిని అనేసి తాను మహావతార్ బాబా గ్రూప్‌లో నేను వన్ ఆఫ్ ద మెంబర్‌గా ఒక జన్మ తీసుకున్నట్టు చూపిచ్చారనమాట. మరి ఇంకా ఏంటి అసలు శ్వాస మీద ధ్యాస గొప్పదా? క్రియాయోగ గొప్పదా? అని నేను ఆయన్ని క్వెషన్ చేశాను. అమ్మా! అంతా అయిపోయిందే శ్వాస మీద ధ్యాసే. అంతకు మించింది ఇంకేమి లేదు అని చెప్పారనమాట. అంటే చూడండి, ఒక ఓషో రజనీస్ బుక్ చదివాను. దాంట్లో 108 రకాల ధ్యానాల గురించి చెప్తుంది పార్వతీదేవి. దాంట్లో అన్నిటికంటే గొప్ప ధ్యానం ఏంట్రా అంటే శ్వాస మీద ధ్యాస. మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి మింగరా బాబు అని చెప్తున్నారు గురువుగారు. వెరీ సింపుల్. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న స్థలం నుంచి మన టైం ఒకటి మనము స్పెండ్ చేస్తే అద్భుతంగా ఎదుగుతాం మాస్టర్స్ మరి. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు మన పత్రి గారు. ఆయనకి ఎన్ని వేల ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నిజంగా ఈ ఎర్త్ పైన ఆయనకి ఎట్లా కృతజ్ఞత చెప్పాలా అనే దానికి కూడా వర్డ్స్ లేవు నాకు తెలిసినంత. అంత అద్భుతంగా నిజంగా. ఆయన ప్రతిదీ మనకు అనుభవపూర్వకంగా చూపించారు. మరి చావు ఒకటి సంబరమే, పుట్టుక సంబరమే అనేది మరి ఆయన అనుభూతి చెంది మరి ప్రతిదీ మనకు నేర్పించి చూపించారు. మరి చూడండి ఆయన చావుని కూడా నిజంగా నేను 3 డేస్ అక్కడే ఉన్నాను సార్ బాడీ వెకేట్ చేసే ముందు. ఆ సంబరము నిజంగా కొన్ని కోట్ల మందిని ఎలా రప్పించుకున్నాడు మహానుభావుడు ఆ 3 రోజులు. ఎంత తిరునాళ్ళులాగా, ఒక పండగలాగా, ఫెస్టివల్‌లాగా చేసుకున్నారు కానీ, అక్కడ ఒక దుఃఖ సాగరం అనేది ఏం లేదు. ఆనంద బాష్పాలు. కాకపోతే ఆయన మనతోనే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు ఈ క్షణం కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత అద్భుతంగా చావుని కూడా ఒక సంబరమని, అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ తన ఓన్‌గా మనకు చూపించి మరీ వెళ్లారు. నేను ఇప్పుడు కూడా అంటూ ఉంటాను. అరే! గురువుగారు 2099 వరకు ఉంటానన్నారు కదా! మరి ఎందుకు వెళ్ళిపోయారు? ఏంటి అంటే, లేదు మళ్ళీ వస్తాననే మెసేజే ఇస్తున్నారు నాకైతే. మరి ఆయన ఫిజికల్ బాడీతో ఇదే ఎర్త్ పైన ఆల్ లైట్ మాస్టర్స్‌ని పైనుంచి ఉన్నత లోకాల మాస్టర్స్ అందరూ కలిచి
ఫిజికల్ బాడీతో వచ్చి ఈ ఎర్త్ పైన ఇంకా చాలా వర్క్స్ చేస్తాము. మేమందరూ ఆ వర్క్‌లో కోసమే వెళ్ళాను అని మరి నాకు చెప్తూ ఉన్నారు. నిజంగా నేను ఆ టైము, డేట్ అడుగుతూనే ఉన్నా. సేమ్ నాకొచ్చిన అనుభవాలే చాలా మంది మాస్టర్స్‌కి షేర్ చేసినప్పుడు, "మేడం నాకు కూడా ఇలాంటి అనుభవం వచ్చింది మేడం. ఈ ఎర్త్ పైన బిగ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఆ బిగ్ ఈవెంట్‌లో ఎర్త్ పైకి ఫిజికల్ బాడీతోని వాళ్ళు ఏది కావాలన్నా అది క్రియేట్ చేసుకోగలుగుతారు శరీరాన్ని. వాళ్ళు వాళ్ళ అవధుల్లేని శక్తి వాళ్ళలో ఉందనమాట. ఆ క్షణమే వాళ్ళు ఒక కాంతి పుంజముగా మారొచ్చు. ఏ శరీరం కావాలంటే ఆ శరీరం క్రియేట్ చేయొచ్చు. మరి 'మహావతార్ బాబా' కూడా మనం చాలా ఎక్స్‌పీరియన్స్‌లు వింటూ ఉంటాం ఆయన బుక్స్ చదివినప్పుడు. మరి ఆయన చెప్తూ ఉంటారు. చాలా మంది 16 ఏళ్ల పడుచు పిల్లవాడిగా కనపడ్డాడనో, లేదు ముసలాయనగా కనపడ్డాడు నాకని చాలా ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటారు. మరి నందా సార్ కూడా ఒకసారి హిమాలయాస్ వెళ్ళినప్పుడు హనుమంతుడు ఒక ముసలాయనలాగా కూర్చొని ఇది రామాయణం రామ 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 అని రాస్తూ ఉన్నారంట. మరి ఈయన ఎవరబ్బా! ఇంత ముసలాయన దగ్గర దగ్గర ఎంత పండు ముసలాయన ఎవరబ్బా అనుకుంటే సాక్షాత్తు హనుమంతుడంట. మరి ఎలా ఎలా కావాలన్నా వాళ్ళు జీవిస్తారు చూడండి. ఆయన చిరంజీవి అని మనం ఎన్నో బుక్స్‌లో చదివాము. ఎంతో సినిమాల్లో కూడా చూస్తున్నాం. మరి ఆయన ఈ రోజు కూడా ఇమ్మోర్టల్ టాక్స్ అనేసి ఒక కంప్లీట్ మన ప్రపంచానికి, ఆ ప్రపంచానికి సంబంధం లేకుండా ఒక విలేజ్‌లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి 40 రోజులొచ్చి అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళకి జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారంట. మరి ఎంత అద్భుతమో చూడండి. వాళ్ళు ఎలా ఉంటారంటే అక్కడ జీవించే వాళ్ళు కంప్లీటు మన మాదిరి కోపం, ద్వేషం, పగ ఏమీ లేకుండా అద్భుతంగా వాళ్ళు అన్‌కండిషన్ లవ్. దైవీక శక్తులతో, దైవీ గుణాలతో ఉన్నారు కాబట్టి, ఆయన ఆ ఎనర్జీకి, ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోయి, మరి ఆ జ్ఞానాన్ని ఆయనే నేరుగా వచ్చి నేర్పుతూ ఉన్నారు. మరి అనస్థీషియా బుక్ చదివినప్పుడు ఆమె కూడా చూడండి, అన్‌కండిషన్ లవ్‌లో ఉంటుంది. మరి 3 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లిదండ్రులని అడవిలో ఖననం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు, ఆమెను అక్కడ విడిచిపెట్టేసొస్తారు వాళ్ళ తాతలు, ముత్తాతలంతా. మరి అంత చంటి పిల్లని కూడా మరి అక్కడున్న జంతువులంతా దగ్గర తీసుకొని అన్‌కండిషన్ లవ్‌తో ప్రేమించడము. మరి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారంటే, మరి ఆమె చూడండి ఎంత మైత్రితత్వం. ప్రతి జీవిని ప్రేమిస్తుంది. అసలు ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటే ఆమె ఎంత అన్‌కండిషన్ లవ్‌లో ఉంటుందో, మనం ఎర్త్ పైన పనికిమాలిన పనులు చేస్తున్నాం. ఎంత పొల్యూషన్ చేస్తున్నామో, వా మ ఆలోచనలతో పొల్యూషన్, వాటర్‌ని పొల్యూషన్ చేస్తున్నాం. మరి ప్లాస్టిక్ ద్వారా పొల్యూషన్ ఆమె అదే చెప్తుంది. ప్రతి ఒక్క బుక్‌లో ఆ ప్లాస్టిక్ గురించి కానీ, ఆ వాటర్ పొల్యూషన్ ఎలా చేస్తున్నారు? అసలు మీరు నేచురల్‌గా ఏమి తీసుకోరు. మీరన్ని కెమికల్‌వి తింటూ ఉన్నారు. అన్నీ చేస్తున్నారని మరి ఆమె ఎంత అద్భుతంగా ప్రతి బుక్‌లో, ప్రతి ఎపిసోడ్‌లో నిజంగా నేనైతే ఇంగ్లీష్ అది చదవలేదు. ఆమె మేడము కర్ణాటక మేడం చెప్తున్నారు సరోజ మేడము. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కంప్లీట్ మనం ఎప్పుడైతే సరౌండ్‌నెస్ అయ్యి, ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటామో, ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోతాం. నిజంగా రేడియో మనం ఎలా ట్యూన్ చేస్తూ ఉంటే ఆ స్టేషన్ కనెక్ట్ అవుతుందో, అలా మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకుంటే మనం కూడా ఆ జ్ఞానాన్ని అద్భుతంగా తీసుకుంటాం. మరి ఆమె ఎంత బాగా అసలు మేడం ఆమె ఒక ఇది ఆమె ప్రే టైం ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ లిమిట్ మేడం. 7 ఓకే. ఎండ్ చేసేయండి. ఒక 1 మినిట్‌లో ఎండ్ చేయండి. ఓకే. ఓకే మేడం. ఆమె అన్‌కండిషన్ లవ్‌లో పెంచడం కానీ, వాళ్ళ బిడ్డని కూడా అలా అసలు మనమైతే బిడ్డ అంటే దగ్గర తీసుకొని పాలివ్వడము అలా చేసాం. ఆమె ఏం లేదు. అస్సలు ఆ ఒక థాట్‌తోనే ఆ బిడ్డే ఆకలైనప్పుడు దగ్గరికి రావడము, అక్కున చేర్చుకోవడం నిజంగా అవన్నీ ఇంకా తెలుసుకోవాలా అనే జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి జ్ఞానాన్ని మనకి పత్రి గారు ఎన్నో బుక్స్ ద్వారా చదవమన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోమన్నారు. మరి అలాంటి జ్ఞానాన్ని మనం అందుకున్నందుకు నిజంగా వేల వేల ధన్యవాదాలు గురువుగారికి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ జూమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పారు. అన్‌కండిషనల్ లవ్ గురించి పత్రి సార్ ఏదైతే మనకి ఇచ్చారో అదే మీరు చాలా గొప్పగా చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు కూడా బుక్ ఏదైతే త్వరగా రాస్తారని ఎదురు చూస్తున్నాం. రాస్తే చూడాలి మీ అనుభవాలు అని తెలుసుకోవాలని చూస్తున్నాం మేము కూడా.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం. క్రియ యోగా అనే దాని గురించి అంటే ఇప్పుడు మహావతార్ బాబాయ్ చెప్పిన దాన్ని బట్టి ఏంటి క్రియ యోగా మనం చేయని అవసరం లేదు, డైరెక్ట్ శ్వాస మీద ధ్యాస చేసేయడమే. అన్నిటికంటే గొప్పదంట మేడం శ్వాస మీద గొప్ప. ధ్యాస. క్రియాయోగా వదిలి వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఎగ్జాంపుల్ ఎల్కేజీ లెవెల్లో ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ స్టేజ్ వాళ్ళకమ్మా అవన్నీ యోగా అవన్నీ మీరు పీజీ ఓకే, లెవెల్ ఓకే. మీకు అవసరమే లేదు అన్నారు. నాకు చాలా సార్లు అంటే మా సిస్టర్ చేస్తుంటారు, మా చెల్లాయి వాళ్ళు క్రియా యోగా చేస్తారు మహావతార్ బాబు ఎస్ఎస్వై వాళ్ళది చేస్తూ ఉంటారు. అందుకని నాకు అప్పుడప్పుడు టెంప్ట్ అయిపోతాను. కానీ తనని అడుగుతూ ఉంటాను. ఏంటివే నువ్వు 4 ఇయర్స్, 5 ఇయర్స్‌గా చేస్తున్నావు. ఏం ఎక్స్‌పీరియన్స్‌లు అంటే, మనలాగా వాళ్ళకి ఏ ఎక్స్‌పీరియన్స్‌లు ఉండవు. కాకపోతే హ్యాపీగా ఉంటుంది. లైఫ్‌లో తను రీచ్ అయింది. ఫైనాన్షియల్‌గా అయితే రీచ్ అయింది. కానీ మనలాగా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేయలేకపోతున్నారు. అది ఆ అనుభవాలు వాళ్ళకెందుకు రాలేదో అయితే నాకు అర్థం కాలేదు. కానీ అవి వాళ్ళు గురుముహూర్త మాత్రమే తీసుకోవాలంట. అంటే మనలాగా ప్రతి అవును, ఒక్కరు ధ్యానాన్ని పంచుతాం కదా! మనం నేర్పిస్తాం. అలా అవును. అంటే లేదు. గురువు దానికి దగ్గర కొన్ని దీక్ష నియమాలు ఉంటాయి. తీసుకోవాలి. దాంట్లో నియమాలు ప్లస్ 20 స్టెప్స్ ఉన్నాయంట. ఇన్ని ఏళ్ళు ఇది చేయాలి. ఆ తర్వాత ఇంకోటి అలా నేర్చుకుంటూ ఎళ్ళాలంట. నిజంగా అది ఓకే. కొంచెం కష్టం కూడా. వాళ్ళు చేస్తూ కష్టం ఉన్న కూడా. దీక్షని నిజంగానే అలా శ్వాసలు తీసుకోవడము, బిగబెట్టడము అంటే అవన్నీ మనకేం లేదు. నిజంగా మన గురువుగారు చాలా సూక్ష్మంగా సింపుల్ గా నేర్పారు. చెప్పేవారు మనకి. అది. అవును మేడం. నేను థ్యాంక్ యూ సో అవన్నీ మచ్. నేను ఎక్కడికెళ్ళినా అన్ని సొసైటీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి అడుగుతూ ఉంటాను. ఏంటి చేంజెస్? మీలో ఏం మార్పొచ్చింది ధ్యానంకొచ్చాక? ఓకే. ఇప్పుడు రామకృష్ణ మెడిటేషన్ హార్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీలో ఏంటి మార్పు? వాళ్ళు మనమాది గంటలు చేయరు. ఓన్లీ హాఫ్ అన్ అవరే మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు ఒక చుక్కని చూస్తూనో, లేదు బ్రహ్మకుమారి అయితే చుక్కని చూడడము. వీళ్ళు రామకృష్ణ మెడిటేషన్ అంటే హార్ట్ పైన ధ్యాస పెట్టడం. మనది వెరీ సింపుల్. అది ఇప్పుడు అవును చుక్క మేడం. చూస్తుంటామనుకోండి. ఒక చుక్క పెట్టుకొని గోడకో లేదా ఎక్కడైనా. దాన్ని చూస్తున్నప్పుడు సడెన్‌గా ఎవరైనా ఇలా వెళ్లారనుకో, మన ధ్యాస ఎలా వెళ్తుంది? వాళ్ళ పైన ఫోకస్ అవుతుంది. దాని పైన ఉండదు. మళ్ళీ కళ్ళు మూయడం వల్ల మన ఎనర్జీ అంతా మనలోనే రొటేట్ అవుతుంది. చేంజెస్ చాలా ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేస్తున్నాం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి విష్ణుప్రియ మేడం గారి అనుభవాలు, వారి యొక్క ఆ, జ్ఞానం ఏదైతే నేర్చుకున్నారో పత్రి సార్ నుంచి. సో మనం ఎంతో నేర్చుకోవచ్చు దాని నుంచి. సో నెక్స్ట్ మేడం, ఇంకొక మేడం శుభారాజ్ గారు ఫ్రమ్ భద్రావతి. లెట్స్ వెల్కమ్ మ్యామ్. లెట్స్ వెల్కమ్ హర్. Thank you. ఓవర్ Thank టు you. యూ మ్యామ్. Okay. Thank you, ma'am. Thank you so much. థాంక్ యూ మేడం. మొదటిగా మనమందరి ప్రియమైన గురువులైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి, మహావతార్ బాబాజీకి, మళ్ళీ నా ధ్యాన మార్గదర్శక గురువులందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి ధన్యవాదాలు. నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఇందుమతి మేడంకి, ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ధ్యానులకు కూడా నా ఆత్మాభివందనాలు. నా పేరు శుభ అండి. నేను కర్ణాటకలో భద్రావతి టౌన్లో ఉంటున్నాను. నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ ధ్యానానికి వచ్చాను, ధ్యానం చేస్తున్నాను. పత్రి సార్ని నేను ధ్యానంకి వచ్చిన తర్వాత 2 to 3 టైమ్స్ కలిశానండి అంతే. కానీ జూమ్లో మాట్లాడాను. ఎందుకంటే అప్పుడు నేను వచ్చిన కొత్తలో కదా, నాకు చాలా క్యూరియాసిటీ ఉండేది. నేను నేను ధ్యానానికి వచ్చిందే నా హెల్త్ ఇష్యూస్ వల్ల. వచ్చిన 3 మంత్స్‌కే నాది అంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ నాకు హయ్యర్ మాస్టర్స్‌తో కనెక్టివిటీ అయ్యి, మహావతార్ బాబాజీతో చాలా కనెక్టివిటీ ఇది అయ్యి ఛానెలింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను ధ్యానానికి వచ్చింది 2020 జూన్ 23లో. వచ్చిన ఆ ఇయర్‌లోనే నేను కడతాల్‌కి వెళ్ళాను. డిసెంబర్‌లో అవుతుంది కదా! పత్రి సార్‌ని ఫస్ట్ అక్కడ నేను చూడాలి, ఆతృత అంటారు కదా! అది ఎక్కువ ఉండేది నాకి. ఎందుకంటే నేను అన్ని ధ్యానం అంటే ఇంత మిరాకిల్ ఉందా? 7 ఇయర్స్ నేను అనుభవించిన నరకము ఒక మెడిటేషన్‌లో 1 సిట్టింగ్‌లోనే క్లియర్ అవుతుంది అని నేను అనుకోలేదు. అంత మిరాకిల్ అయింది కదా! ఇది నేను పత్రి సార్‌కు చెప్పాలి. వాళ్ళు నన్ను ఎలా చూస్తారని నేను ధ్యానానికి వచ్చిన తర్వాత
నేను అన్ని లాంగ్వేజెస్‌లో కూడా చేస్తాను. ఫస్ట్ కన్నడ నాకు కన్నడ కన్నా నాకు తెలుగు రాదు. ఫస్ట్ నేను అర్థమయ్యేది కానీ ఎప్పుడు నేను ఇంత పెద్దగా మాట్లాడలేదు. కానీ ఫస్ట్ నా అనుభవం చెప్పించింది తెలుగు లైట్ వర్కర్స్ గ్రూప్‌లో. అది 1 ½ అవర్ టు 2 అవర్స్ మాట్లాడాలన్నారు. ఎప్పుడు నేను తెలుగు అంత లాంగ్ టైమ్‌లో మాట్లాడలేదు అవుతుందా అంటే వాళ్ళు అదే అన్నారు ఒకే మాట. ధ్యానంకొచ్చిన తర్వాత ఇంపాసిబుల్ అని వర్డ్ లేదు. అక్కడ నువ్వు కూర్చోవద్దు. అక్కడ బాబాతో కనెక్ట్ అవ్వు. వాళ్ళే చెప్పిస్తారంటే దట్ ఈస్ ద ఫస్ట్ మిరాకల్. అంటే మిరాకల్స్ చాలానే జరిగాయి. కానీ తెలుగులో నేను వితౌట్ మిస్టేక్స్ 1 ½ అవర్ చెప్పానంటే దట్ ఈస్ అది నా అద్భుతం. అప్పటి నుంచి నాకు హిందీలో కూడా క్లాసెస్ చేసేది. పీఎంసీ ముంబై, పీఎంసీ గుజరాత్, ఢిల్లీలో అంతా. అప్పుడు నేను పత్రి సార్‌కి చెప్పాలి అని ఒక ఆతృత. ఎలా చెప్పాలి? అప్పుడు పీఎంసీ ముంబైలో పత్రి సారు అప్పుడు వచ్చేవాళ్ళు కదా! కరోనా టైం కదా! అప్పుడు ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉండేది. సార్ అంతా జూమ్‌లో వెళ్లి మాట్లాడేవారు. అప్పుడు నేను పీఎంసీ ముంబైది శకుంతల మేడం చూసుకునేవాళ్ళు. వాళ్ళతో చెప్పాను, "మేడం ఇలా వచ్చాను. నాకు 3, 4 మంత్స్‌కి ఇలా అయింది." ఇదంతా నేను పత్రి సార్‌తో చెప్పాలంటే నీలో ఉన్న అది ఎక్సైట్‌మెంట్ చూస్తున్నాను. చాలా మంది ఉంటారు. ఫస్ట్ నువ్వు మాట్లాడేసేయి, హ్యాండ్ రైజ్ చేసేయని ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చారు. నాకు సార్‌ని చూస్తూనే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. ఇప్పుడు ధ్యానానికొచ్చిన తర్వాత ఎంతో క్లియర్ అయింది. అయినా కూడా ఆ ఎక్సైట్‌మెంట్ మాట్లాడక కుదరట్లేదు. అయినా వీడియో ఆన్ చేసుకొని సార్‌కి అంతా చెప్పేసాను ఏం చెప్పాలో అని. సార్ వినేసి గ్రేట్ బాబా గుడ్ గోయింగ్. మీలాంటి వాళ్ళు మా పీఎస్ఎస్ఎంలో ఉండేది మా అదృష్టం అన్నారు. అయ్యో సార్ లేదండి, మీరుండే ఈ టైంలో మనం జీవిస్తున్నాం కదా! ఇది మా అదృష్టం అని చెప్తే చాలా మెచ్చుకున్నారు. అది వాళ్ళ కళ్ళల్లోనే అర్థమైపోతుంది కదా! అప్పుడు నా జన్మం సార్థకమైంది అనిపించింది. రా ఒకసారి. అయినా కూడా నేను ఫిజికల్లీ సార్‌ని మీట్ అవ్వాలనే కడతాల్‌కి వెళ్ళాను. అక్కడ కూడా అంత 3 డేస్ ఉన్నామండి. పొద్దున్నే సార్ మెడిటేషన్ మిస్సే చేసుకోలేదు. ఎందుకంటే 3 అవర్స్ అది సార్ ఫ్లూయిడ్ వాయించేవాళ్ళు కదా! ఆ టైంలో అంతా నాకు ఎక్సైట్‌మెంట్ ఉండేది. అప్పుడు నెక్స్ట్ డే ఏమైందంటే సార్ వడ్డిస్తూ ఉన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కి ఆ రోజే. అందరూ ఏమన్నారంటే, "నువ్వు సార్‌ని చూసుకొని నిలుచుకోదు, వెళ్ళిపో లేకపోతే అందరూ ఇది చేస్తారంటే." నేను ఏం వడ్డిస్తున్నారు? ఏమి తెలీదు. సార్ ఫస్ట్ టైమ్ ఫిజికల్‌లో చూస్తున్నాను కదా! నాకు కృష్ణుడు అంటే ముందు నుంచి చాలా ఇష్టము. ఆ కృష్ణ పరమాత్మనే నా ఎదురుగున్నాడంత ఆనందం నాకు. అది ఎంత వడ్డిస్తున్నారేమో నేను ఇలా చూస్తున్నానంటే సార్ ఏమన్నారు? "ఏమీ లేదంటే" ఇలా అన్నారు. వెళ్ళి అది తింటుంటే ఆ సార్ ఎనర్జీ ఏమో అలాంటి బ్రేక్‌ఫాస్ట్ నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ తింటున్నానన్న అనుభవం అది. అంత ఆ ప్రేమ, ఆత్మీయత దాంట్లో ఉంది. ఒక అమ్మ, తల్లి బిడ్డకి వడ్డిస్తే ఎలాగుంటుంది అది ఫీల్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా లంచ్ అయినప్పుడు సారు వడ్డించి రెస్ట్ తీసుకుంటున్నారు. నేను తోడు వెళ్ళాను కదా! ఆ మాస్టర్స్ అందరూ అక్కడ సార్ ఉన్నారు చూడు, కానీ ఎవరు మాట్లాడి ఇవ్వట్లేదు. సార్ స్ట్రెయిన్ అయిపోయారు. నువ్వు కావాలంటే అక్కడ మేడం నిలుచుకున్నారు నార్త్ ఇండియా మేడము. నీకు హిందీ వస్తుంది కదా! అడిగి మాట్లాడంటే వెళ్ళాను. అక్కడ అది పల్లవి మేడం అని. అడిగాను, "మేడం నేను ఇలా వచ్చానండి. నేను అనుభవాలు చెప్పాలంటే త్వరగా మాట్లాడండి. సెల్ఫీ గిల్ఫీ వద్దు. సార్‌తో చెప్పండి. మళ్ళీ వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు ఇది క్రౌడ్ చేస్తారంటే." నేను ఒక 2-5 మినిట్స్‌లో అంతా చెప్పేసాను. సార్‌కి కళ్ళలోనే అంటే నాలాంటి ఎంతో మందికి సార్‌ది మెచ్చుకోవాలి ఒక క్యారెక్టర్ అంటే డౌన్ టు ఎర్త్ సార్. అది నాకు తెలుసు. కానీ ఎవరికి డిసప్పాయింట్ చెయ్యరు. మనం కొత్త వాళ్ళు వాళ్ళ అనుభవం ఏమి వినాలి అన్న ఒక ఇది కూడా లేదు సార్‌ది. ఈగో కానీ, యాటిట్యూడ్ కానీ విన్నారు. వినిన తర్వాత మాట్లాడలేదు. కళ్ళల్లోనే ఇలా అన్నారు. "ఏం సార్" అంటే, అంటే గో హెడ్ అనే అప్పుడు చెప్పారు. అది సార్థకం అయింది. నాకు నైట్ కూడా నిద్ర రావట్లేదు. సారే ముందుగా కళ్ళ ముందు వస్తున్నారు. సార్‌ని చూస్తున్నాను.
అది అయిన నెక్స్ట్ నేను బుద్ధ పూర్ణిమకు వెళ్ళాను బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో. నేను వెళ్ళేదే సార్ కోసమే. ఎందుకంటే నేను ఉండేది జాయింట్ ఫ్యామిలీ, మనం బయటికి ఎక్కువ రాము కదా. మా ఆయన చూశారు నాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్, నా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయింది. మళ్ళీ ఇక్కడ క్లాసెస్ ఇచ్చేది, ఇక్కడంతా నాకు హానర్ చేసేదంతా చూసి నేను పిచ్చిదాలాగా పత్రి సార్ అంటే అంతా నేను సార్ కాన్సెప్టే వినేది, సార్ వీడియో చూసేది. ఈవెన్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు సార్ ఫ్లూట్ మ్యూజిక్ లేకపోతే మహావతార్ బాబాజీ మ్యూజిక్ పెట్టుకునేదాన్ని. అదంతా వెళ్ళన్నారు అక్కడ కూడా అంతే. అంటే అప్పుడే సార్ ఫుల్ వీక్ అయిపోయారు. దూరం నుంచి చూసాను కానీ మాట్లాడలేదు. అది సార్ తెలుసు కదా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైంది. నా చిన్న కొడుకుని పిలుచుకొని వెళ్తే వాడు వెళ్ళి నా కోసం దగ్గర ఉండి వీడియో తీసుకొని వచ్చారు. చూడమ్మా నీ సార్ని నువ్వు దగ్గర నుంచి చూడలేదు కదా చూడంటే, అది ఏమో ఆనంద బాష్ప, నాకు అంత ఆనందం అనిపించింది. అంటే అది ఆరా అంటారు కదా, ఆ గురువుల ఆరా అక్కడ వెళ్ళిపోతే మనం ఎంతో ఎక్సైట్మెంట్లో ఏమో మాట్లాడాలని వెళ్తాం, కానీ అక్కడ వెళ్తే జీరో అయిపోతాం, ఎంటీ అయిపోతాం. అది నేను ఇప్పుడు సార్ కాన్సెప్ట్ చదువుతూ ఉంటే అయ్యింది. మళ్ళీ అంత త్వరగా సార్ మనకి కనెక్ట్ అవ్వరు, అది 100% తెలిసింది. మన ఫ్రీక్వెన్సీ హై అవ్వాలి, అప్పుడే సార్ మనకు దగ్గర అవుతారు. మళ్ళీ సార్ కాన్సెప్ట్ అది తర్వాత చెప్తాను. ఫస్ట్ సార్తో నేను ఎన్నిసారి చూసానో అనుభవం చెప్తాను. ఇది థర్డ్ టైం ఏమైందంటే మళ్ళీ కడతాల్లోనే మనము ఒకది 108 hours 108 మాస్టర్స్ పత్రి సార్ కాన్సెప్ట్ చేశాము ఆ గ్రూప్ లో తెలుగులో. అది హానర్ కి మనకి జూన్ లో అక్కడ పిలుచుకొని వెళ్ళారు, సార్ ద్వారానే ఇప్పించాలని. ఎవరెవరు మనం అటెండ్ అయ్యాము, కర్ణాటక నుంచి 4-5 మెంబర్స్ అటెండ్ అయ్యాము. అక్కడ కూడా అంతే. మనం ఇంకా నేను దిగుతున్నాను, అప్పుడే సార్ కార్లో వెళ్తున్నారు మేడం పరిణీత మేడంతో. అప్పుడు వీక్ అయిపోయారు, వాళ్ళకి కింద విడిచేది కూడా అవ్వట్లేదు. అప్పుడు ఏమన్నారు అక్కడ మాస్టర్స్ అంతా, సార్ వచ్చారు చూడండి చూడండి అంటే, నేను అప్పుడే 14 hours జర్నీ చేసుకొని కడతాలకు వెళ్ళాను. సార్ చూడేదానికి అంతా విడిచేసి వెళ్ళాను. అప్పుడు అంతే సార్ నా చెయ్యి గట్టిగా పడుకున్నారు. ఫస్ట్ టైం అలాగే పడుకున్నారు, ఇక్కడ కూడా అప్పుడు కూడా అలాగే పెట్టుకొని కళ్ళలోనే చూశాను. కానీ నాకు ఆ కళ్ళలో అప్పుడు కనిపించింది ఏమి అంటే, కృష్ణ పరమాత్మది విశ్వరూపం ఉంటుంది కదా, అది కనిపించింది. సార్ నాకు చాలా 2 to 3 minutes నా కళ్ళు చూశారు. చూసి ఏమీ ఎక్స్ప్రెషన్స్ లేదు, ఏమీ లేదు, చాలా వీక్ అయిపోయారు. కానీ నాకు అలా అనిపించింది సార్ కృష్ణ పరమాత్మ లాగా. నేను తర్వాత అంతే నా చెయ్యి ఇలా ప్రెస్ చేసి వెళ్ళారు. వాళ్ళ ద్వారానే మాకు ఇప్పించాలని పిలుచుకొని వెళ్ళారు, కానీ సార్కి అప్పుడు కుదరలేదు కదా. పరిణీత మేడం ద్వారా నాకు అవి హానర్స్ చేశారు. అదే 1 month కి సారి బాడీ వేకెంట్ చేశారు. అప్పుడు బాడీ వేకెంట్ చేస్తే కూడా నేను వెళ్ళాలనంటే మా ఇంట్లో పంపిలేదు. మా ఆయన ఎంత ఏడ్చానంటే, నా లైఫ్లో ఎవరో మా దగ్గర వాళ్ళు అంత ఇది లేదంటే కానీ మా కనెక్టివిటీ ఎలా ఉంటుంది అని తెలుసు కదా. అది తర్వాత నేను ధ్యానంలో కూర్చుని ఇలా ఏడుస్తున్నాను. అప్పుడు పత్రి సార్ వచ్చారు. వాళ్ళు లాస్ట్ ఏ డ్రెస్ వేసుకున్నారో అలాగే ఉంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను మిమ్మల్ని చూడాలని కుదరట్లేదు, రావాలని అంటే, ఎందుకు నేనే వచ్చాను కదా అన్నారు. నాకు ఇదేమి నా మైండ్ ఇదా ఏమనుకొని నేను ఊరికే కూర్చున్నాను, ఏమీ నేను ఇది చేయలేదు. తర్వాత మళ్ళీ సార్ వచ్చి నన్ను వాళ్ళ తొడి మీద పడుకొని పెట్టారు. అప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, ఒక అమ్మ మీద పడుకుంటాం కదా, అలా నేను ఏడుస్తుంటే వాళ్ళు కళ్ళు ఇది తీరుస్తున్నారు, నన్ను కన్విన్స్ చేస్తున్నారు. అది ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ డిసప్పేర్ అయిపోయారు. అప్పుడు అనిపించింది, అంటే ముందుగా అయితే మనం సార్ని అక్కడ వెళ్ళి చూడాల్సి ఉంది, కానీ ఇప్పుడు సార్ పరమాత్మ స్థితిలో చైతన్య స్థితిలో ఉండిపోయారు. ఎవరైనా పిలిస్తే రావచ్చు, కానీ ఆ కనెక్టివిటీ ఆ హార్ట్లీ పిలవాలి అని అనిపించింది. మళ్ళీ ఒకే మాట అడిగారు, అంటే నువ్వు ఎప్పుడు కావాలో నీ దగ్గర ఉన్నాను, నీ ఎదురుగానే ఉన్నాను చూడు అంటే. నాకు బాబాజీ కూడా అలాగే దర్శనం ఇచ్చేవాళ్ళు, అది అనిపించింది. అంటే ఇప్పుడు పత్రి సార్ కూడా బాబాజీ లాగే అయిపోయారు అని అప్పుడు నాకు కొంచెం సమాధానం అనిపించింది. మళ్ళీ అక్కడ నా ఫ్రెండ్స్ మాస్టర్స్ వెళ్ళారు కదా, వాళ్ళు వీడియో కాల్ ద్వారా సార్ది అంతా చూపించారు. మళ్ళీ ఆ మేడం చెప్పారు అక్కడ వెళ్ళిన వారు, సార్ది బాడీ వేకెంట్
అయిన తర్వాత బాడీని బయట తీసుకొని వస్తారు కదా సమాధి కోసం. అప్పుడు ఎంత మిరాకల్ జరిగింది అంటే వాళ్ళు చెప్తుంటే నాకు ఇక్కడ గూప్స్ బంప్స్ వస్తున్నాయి. అంటే నేచర్ కూడా సార్ కి తోడిచ్చిందంట. లైక్ భూతల్లి అందరిను మనం ఒక బరువు లాగా మూసుకుంటుందంట. కానీ పత్రి సార్ కి ఫస్ట్ టైం ఒక తల్లి పిలిచి వాళ్ళ తొడ మీద పడుచుకొని పెడుతుంది కదా, అలాగే షీఈ్ వెయిటింగ్ ఫర్ పత్రిజీ అని చెప్పింది. అంటే ఆ నేచర్ కూడా సార్ కి తోడిచ్చింది. అంటే అంత ఎండ ఉండేది కూల్ అయిపోయిందంట, ఎన్విరాన్మెంటే మారిపోయింది. అందరూ అక్కడ విత్ ఇన్ 1 minute చాలా ఆశ్చర్యంగా చూసారు. అంటే సార్ ఉండే వరకు వాళ్ళ కోసం ఎప్పుడు జీవించలేదు. మనకందరికీ తెలుసు అక్కడ స్వార్థ అనే ఒక పదం మనం ఎప్పుడు వినలేదు. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు సార్ నేచర్ కోసం, యూనివర్స్ కోసం, భూతల్లి కోసం, జంతువుల కోసమే వాళ్ళు పని చేసింది. అంటే ధ్యానం అంటే ఇది యూనివర్స్ పనినే కదా. అందుకే ఆ తల్లి కూడా వెయిట్ చేస్తుందంట, ఎప్పుడు నేను పడుకొని పెడతాను ఒళ్ళో అని. అది ఒక మనిషి పుడితే ఒక సార్థకత అని ఉంటుంది కదా. అప్పుడు మనం చూసామంటే నాకు అదే అనిపించింది, ఇలాంటి గురువులు సొసైటీలో మనం ఉన్నామంటే రియలీ వీఆర్ బ్లెస్డ్ అనిపించింది. ఎందుకంటే ఎన్నో సొసైటీస్ ఉన్నాయి, నేను లేదు వాళ్ళ స్థితికి అది ఓకేనే, ఎవరిది మనం జడ్జ్ చేయలేము. కానీ పత్రి సార్ నుంచి నేర్చుకునేది చాలా ఉంది. ఎందుకంటే కలియుగ కృష్ణ పరమాత్మనే అంటాను. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి ఏమి బోధించాడో భగవద్గీత 18 అధ్యాయంలో అది మనకు పత్రి సార్ మన పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాల ద్వారా మనకు మోడర్నైజ్ గా ఇచ్చారు అంతే. మళ్ళీ ఎక్కడ కూడా సార్ నా కోసము ఆ డబ్బులని ఎప్పుడు ఆశపడలేదు, వాళ్ళ కోసమని ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడు సార్ నిస్వార్థంగానే ఉన్నారు. అది మనం నేర్చుకునేది ఫస్ట్ క్యారెక్టర్. లాస్ట్ ఊపిరి వరకు సార్ డబ్బులు అని ఎప్పుడు ఆశపడలేదు. నాకు వాళ్ళు తోడు ఉండే ఎంతో సీనియర్ మాస్టర్ ఎవరైనా కలిస్తే నేను పత్రి సార్తో వాళ్ళ జర్నీని అడిగేదాన్ని. సార్ అదే అంటారు, ఎప్పుడు కూడా అది ఎంత వచ్చింది, ఎవరు ఏం చేస్తున్నారని ఒక్కసారి అడగరంట. వాళ్ళు ఏమైనా చూపిస్తే నువ్వే చూసుకోవాయా అనేవాళ్ళంట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి. వేరే సొసైటీలో వెళ్తే డబ్బులు ఇవ్వకపోతే మనకి ఎంట్రన్స్ ఉండదు. ప్రతి ఒక్క కోర్సుకి అది ఉంటుంది. కానీ అన్ని సొసైటీ కంపేర్ చేస్తే మనది అల్టిమేట్. ఎందుకంటే మన పిఎస్ఎస్ఎం లో ఉన్నంత మాస్టర్స్ ఏ సొసైటీలో లేదు. నేను ఇక్కడ రవిశంకర్ గురుజీ వాళ్ళు ఉన్నారు, ఇది ఈషా ఫౌండేషన్స్ వాళ్ళు అందరిది వింటాను కదా. వాళ్ళ గురువులు ఏం చెప్పారు దానికే ఒక బార్డర్లో వేసుకొని ఉన్నారు. కానీ మన పత్రి సార్ మనకి ఇచ్చింది ఒక అదృష్టం. అంటే ఎవరికి బౌండరీ లైన్ ఇవ్వలేదు. ఏమంటారు, మన రియల్ క్వాలిటీని బయట తెచ్చారు. ఎలా అంటే పాతకాలంలో కృష్ణరాముడు ఉండే వాళ్ళ టైంలో గురుకులానే ఉండేది. అక్కడ ఇప్పుడులాగా ఇదే సబ్జెక్ట్ చదవాలి, ఇంతే చదవాలని రిస్ట్రిక్షన్స్ లేదు కదా. అలా ఉంటే మనకి కృష్ణ పరమాత్ముడు భగవద్గీత అందించేవాళ్ళు కాదు కదా. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు అయ్యేవాడు కాదు కదా. అంటే అక్కడ గురుకులలో ఏమి నేర్పించేవాళ్ళు అంటే మన రియాలిటీనే బయట తెచ్చేవాళ్ళు. దట్ ఈస్ అక్కడ ఉండేది. అదే మన పత్రి సార్ కూడా మన పిఎస్ఎం సొసైటీలో ప్రతి ఒక్క మాస్టర్స్ కి ఇచ్చిన ఒక ఏమంటారు ఇండిపెండెన్స్. అంటే ఎవరికి నేను చెప్పిందే చెప్పాలి, ఇలానే చెప్పాలి అనేవాళ్ళు కాదు కదా. అందుకే చూడండి మన పిఎస్ఎస్ఎం లో ఒక్కొక్క మాస్టర్స్ ది ఒక్కొక్క యూనిక్ క్వాలిటీస్. ఒకరు థర్డ్ ఐ మాస్టర్, ఒకరు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు, ఒకరు ఇంట్యూషన్ చూసుకుంటారు. అందుకే ఇంత ఒక కోహినూర్ డైమండ్స్ లాగా ఉన్నారు. అదే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను వేరే సొసైటీలో కూడా మాట్లాడితే వాళ్ళు అదే అన్నారు, లేదు మనం గురువులు ఎంత చెప్పారో మనం అంతే చెప్పాలి అని. కానీ పత్రి సార్ మనకి ఎప్పుడు అలా ఇవ్వలేదు. వాళ్ళకన్నా మనం 1000 times జ్ఞానంలో ఎక్కువనే ఉన్నాం. నేను చెప్తూ ఉంటే నీకు ఎలా తెలుసు ఇవన్నీ, మీ సార్ చెప్పారా అని. లేదు, సార్ మనకి ఒక భోజనం లాగా 1,00,000 బుక్స్ చదివి కాన్సెప్ట్స్ ఇచ్చారు. కానీ అది చదివేంత ఎబిలిటీ మనకు ఉండాలి. ఇది నేను కూడా చెక్ చేసుకున్నాను. స్టార్టింగ్ లో పత్రి సార్ కాన్సెప్ట్ ఒక బుక్ చదివినా నాకు అర్థం కాదు. అందరూ అంత పొగిడేవాళ్ళు. నేను కూడా ఆ 108 hours లో జ్ఞాన నవరత్నాలని ఇచ్చారు, చెప్పాను.
ఊరికే చెప్పాను, కానీ అప్పుడు నాకు అంత ఇది లేదు. ఎప్పుడు నాకు డే బై డే నా సాధన, నా ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతూ అది నాకు అర్థమయ్యే దృష్టికోణమే చేంజ్ అయిపోయింది. అదే కాన్సెప్ట్ నేను నెక్స్ట్ ఇయర్ చదివితే ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు చదివితే అల్టిమేట్. అంటే నాకు అనిపించేదేమి, పత్రి సార్ కాన్సెప్ట్స్ కూడా చదవాలంటే మనకు ఆ ఎబిలిటీ ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి. అందరికీ అర్థమయ్యేది కాదు, అర్థం కాదు కూడా. ఎందుకంటే 1,00,000 బుక్స్ అంటే ఊరికేనా అండి? మనం ఒక 2-3 బుక్స్ చదవాలంటేనే అమ్మ అంటాము. అది చదివి మనకి అందించారంటే ఇది ఎక్కడ కూడా దొరకదు. అలాంటి ఒక నాలెడ్జ్, విజ్డమ్‌ని ఇచ్చారు సార్. ఇలాంటి మాస్టర్‌ను మనం జీవిత కాలంలో చూడలేము. పాస్ట్‌లో కూడా చూడలేదు, ఫ్యూచర్‌లో నేను చూస్తాను. అందుకే నాకు వేరే సొసైటీ వాళ్ళు పిలిచారు. నా అనుభవం విని, నా సాధనలు మీరు రండి మీకింతిస్తాము, ప్రతి క్లాస్‌కి అంతిస్తామంటే నేను ఒకే మాట అన్నాను. డబ్బు మా పత్రి సారు ఆఖరి ఊపిరి వరకు కూడా ఆశ పడలేదంటే, ఆఫ్టర్ ఆల్ వి ఆర్ సార్ కింద ఎంత సమానం మనం. మనంకి నేను ఆశ లేదండి, నేను వద్దు. లేదండి మీకింత ఇస్తామన్నారు. నేను డబ్బు కోసం ఎప్పుడూ లేదు. మళ్ళీ నేను నా జీవితం అంటే నాకు పునర్జన్మ ఇచ్చిన పితామహ పత్రిజీ. నేను ప్రతి క్లాస్‌లో చెప్తాను. నాకు ఇంత అద్భుతం జీవితం ట్రాన్స్‌ఫార్మ్ చేసిన తర్వాత నేను ఇది విడిచి అక్కడ వెళ్తే అది గ్రాటిట్యూడ్ ఉంటుందా అండి? డబ్బుల కోసం, ఒక నేమ్, ఫేమ్ కోసం వెళ్తే మనకొక ఆ కృతజ్ఞత భావమే లేదు. మనం ఇంకెంత ఎదిగినా వేస్టే కదా! నాకు బ్రహ్మకుమారీస్ వాళ్ళు పిలిచారు, సద్గురు వాళ్ళు పిలిచారు, రవిశంకర్ గురూజీ అందరూ అన్నారు, "రండి మేడం ఇక్కడ క్లాస్ చెప్పండి మీకు అంతిస్తాను." నేను ఎప్పుడు కూడా నా ఆఖరి ఊపిరి ఉండే వరకు నేను వెళ్ళను. నాకు పత్రిజీ ఇలాంటి అద్భుతమైన జీవితం ఇచ్చారు. అది మాకిచ్చిన ఒక భిక్షమే అనుకోవచ్చు. అలాంటి జీవితం పొందిన తర్వాత ఇక్కడ విడిచి అక్కడ వెళ్తే, అందుకే నేను ఎప్పుడు కూడా అది ఆలోచించను కూడా. ఇప్పుడు అంటూ ఉంటారు, "నువ్వు అక్కడ వెళ్తే అంత ఏమి డబ్బుల కోసమే జీవితమా అండి?" మనం ఒక్కసారి బాడీ వేకెంట్ చేస్తే బాడీ కూడా తీసుకొని వెళ్ళము. అలాంటిది ఇవంతా ఉండేటప్పుడు ఎందుకండి? మరి స్పిరిచువాలిటీనే అంటే ఏమి మళ్ళీ? అందరితో అన్నిటితో మనం డిటాచ్ అవ్వాలి. ఇంకా మనం నేము, ఫేము, డబ్బులు, నా పేరు రావాలి, నన్నే పొగడాలి అలా అనుకుంటే మనం స్పిరిచువల్‌ని ఉండి కూడా వేస్టే కదా! ఎంత సాధన చేసుకున్నా కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది, సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరు సార్‌ది ఎన్‌లైటన్‌మెంట్ కాన్సెప్ట్ వినలేదో వినండి, చదవలేదో చదవండి. అది ఒకటి చదివితే మన ఏ స్థితిలో ఉన్నామని మనకే అర్థమైపోతుంది. ఎందరూ ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏమో అనుకుంటారు. అది థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అది ఇది అని. కానీ కాదు. సార్ చెప్పింది ఒకటే, సెల్ఫ్ రియలైజేషన్. డే బై డే నిన్నే నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఏమీ మార్పే లేదంటే మనం ధ్యానం చేసి ఏమి ఉపయోగం కదా! సార్ నుంచి నేర్చుకునేది చాలానే ఉంది. ఎంత నేర్చుకున్నా ఈ జన్మలో అయ్యేది కాదనిపిస్తుంది. ఒక వంట చేసేది తీసుకోండి, ప్రేమ ఇచ్చేది తల్లి ఇస్తుంది కదా! అన్‌కండిషనల్ లవ్. ఒక స్త్రీతత్వము, పురుషతత్వము బ్యాలెన్సింగ్‌లో ఉంది. ఆ అర్ధనారీశ్వర తత్వం చూడాలంటే లైవ్ ఎగ్జాంపుల్ పత్రి సార్. నేను నా కాన్సెప్ట్ ఉండేదే, నాకు బాబాజీ అందించింది ఇది. ఫెమినైన్ ఎనర్జీని అవేకెనింగ్ ఎలా చేసుకోవాలని. కానీ అప్పుడు నాకనిపించింది సార్‌లో అదంతా క్వాలిటీస్ ఉన్నాయి కదా! అమ్మలాగా రుచిగా వంట చేస్తారు. ప్రేమ అందిస్తారు. అంతనే ఒక ఏమంటారు దయ ఉంది. అంత ఉంది. కానీ ఒక తండ్రిలాగా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కోపం పడతారు, తిడతారు. అంటే ఇక్కడ వాళ్ళు ఫెమినైన్ అండ్ మస్కులైన్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ స్టేట్‌లో ఉంది. అర్ధనారీశ్వరం తత్వ పరిపూర్ణత పొందారంటే పత్రి సార్. ఇదంతా మనం చూసుకుంటూ వెళ్తే మళ్ళీ సింప్లిసిటీ. అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. మనం స్పిరిచువాలిటీలో వచ్చి కూడా ఇంకా అలాగే ఉన్నామంటే అది నిజంగా నాకు అజ్ఞానం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ మాస్టర్ పత్రి సార్ గురించి చెప్పారు. అంటే వేరే సొసైటీ మాస్టర్స్, గురువులంతా ఎంత వేరే వేరే డ్రెసెస్ ఏసుకుంటారు కదా! ఒకసారి
ఒక డిజైనర్ని పిలిచారంట. పత్రి సార్ ఎందుకు పిలిచారు అంటే, లేదు సార్ మీరు ఎప్పుడు చూసిన ఇది జుబ్బా పైజాంలోనే ఉంటారు, మీకు వీళ్ళు డ్రెస్ డిజైనర్ బుటెక్ నుంచి వచ్చారు, మీకు వేరే డ్రెస్ ఇది అంటే సార్ నవ్వి నాకు వద్దయ్యా అన్నారంట. ఎందుకు అంటే, చూడు నన్ను జనాలు గుర్తిస్తున్నారంటే నా జ్ఞానం వల్ల, నా ఒక స్థితి వల్ల నన్ను గుర్తించాలి, కానీ నా డ్రెస్ మీద నా మేకప్ వల్ల నన్ను గుర్తించేది నాకు ఇష్టం లేదు, నాకు ఇవన్నీ వద్దు అనేసారంట. అప్పుడే నాకు ఈ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే మనం ఏమనుకుంటాం, మనం అట్రాక్ట్ అయ్యేది నా మేకప్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, డ్రెస్ నుంచి అనుకుంటాం. అది ఎంతవరకు అండి? లోపలంతా చెత్త పెట్టుకొని పైన మనము హీరోయిన్ లాగా ఉంటే ఏం వేస్ట్? మన బ్యూటీ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే మన సోల్ నుంచి అవ్వాలి. అది మనం లైవ్ చూడాలంటే పత్రి సరే. వాళ్ళ స్కిన్ చూడండి ఎంత గ్లోగా ఉండేది కదా. వాళ్ళేం ఫేషియల్ చేసుకునే వాళ్ళ, అన్ని ఏం మేకప్ చేసుకునే వాళ్ళ కదా. ఎలా వచ్చింది ఆ ఒక ఏమంటారు డివైనిటీ, ఆ గ్లో అంటే ఆ సోల్ ఫ్రీక్వెన్సీ, ఆ సోల్ రిఫ్లెక్షన్. అది మన బ్యూటీ కూడా. స్పెషల్లీ నేను ఆడవాళ్ళకి చెప్పేది ఇదే, బ్యూటీ అని మనం ఎప్పుడు ఇది మేకప్ దాని మీద కాదండి, సోల్ బ్యూటీ మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి. మా ఫేస్ చెప్తారు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్ అని. మీ లోపల ఏముంటుందో బయట అదే కనిపిస్తుందంట. మీరు లోపల అంత పెట్టుకొని బయట మీరు ఎంత మేకప్ చేసుకున్నా, డ్రెస్ చేసుకున్నా వేస్ట్. అది వేరే నాన్ మెడిటేటర్స్ కి, మెటీరియల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి నచ్చొచ్చేమో, కానీ ఎవరు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో ఎవరు అది కనెక్ట్ అవ్వరు మనకు. ఇది నేను నేర్చుకున్నాను రియలీ కదా. సార్ చూసారు కదా, సార్ నడుస్తూ వెళ్ళేవారు, సైకిల్లో వెళ్ళేవారు, ఏమి ఇచ్చినా ఓకే. సార్కి నాకు ఇదే కావాలి అని కంఫర్ట్ జోన్ లో ఎప్పుడు ఉండలేదు కదా. సార్ది ఇప్పుడు మూవీ తీస్తుంది కదా వెంకట్ సార్ది, అది వీడియో క్లిప్ చూస్తే తెలుస్తుంది. వేరే వాళ్ళ కోసం రైల్వే స్టేషన్ లో పడుకొని ధ్యానం నేర్పించారంటే అలాంటి గురువులు ఎక్కడైనా దొరుకుతారండి? మా లైఫ్ లో మనకే రాదది, వేరే వాళ్ళకి కాదు, మన వాళ్ళకే మనం అలా చేయిస్తామా? అలాంటి సార్ వేరే వాళ్ళకి ధ్యానం నేర్పించాలని వేరే ఊరికి వెళ్ళి, భోజనం లేదు, ఒక ఉండేదానికి షెల్టర్ లేదు, పడుకొని రియలీ దట్ ఈస్ ద పరమాత్మ స్థితి, దట్ ఈస్ ద సహస్రార స్థితి. ఊరికే మనం ధ్యానం చేస్తున్నాము, చూపిస్తున్నాం, షో ఆఫ్ చేస్తే రాదండి. నేను చెప్పేది ఒకటే, నీకు కాదు, నా లోపల ఉన్న ఆ అంతరాత్మానికి నేను ఎది తట్టుకొని చెప్పుకోనంత స్థితిలో ఎప్పుడు వస్తామో దట్ ఈస్ పరమాత్మ స్థితి. లోపల ఒకట, బయట ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి, నేను ఉండేది ఒకటి అంటే దట్ ఈస్ నాట్ ఏ స్పిరిచువాలిటీ. ట్రాన్స్పరెన్సీ లేదంటే అది ఎలా స్పిరిచువల్ అవుతుందండి? ఎప్పుడు మనం క్రిస్టల్ క్లియర్ లో ఉంటామో, ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటామో, అప్పుడే మనకు హయ్యర్ సోల్స్ కనెక్ట్. అది నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ గా అయిపోయింది. ఎందుకంటే పత్రి ఇప్పుడు మనమేమనుకుంటామే, బయట చెప్తున్నాము, లోపల ఎవరు చూస్తారులే అని. కానీ యూనివర్స్ అని ఒక సీసీ కెమెరా 365 days, ప్రతి సెకండ్, ప్రతి మినిట్ మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఆ యూనివర్స్ కి ఏమి చేయలేమండి. ఇప్పుడు ఏమి ఇస్తామో అదే పొందాల్సిందే. భగవంతుడు పరమాత్ముడైన దయ చూసి మనకు అన్ని క్లియర్ చేయొచ్చు, తక్కువ చెక్కచ్చు, కానీ కర్మ అన్న యూనివర్స్ ఉంది కదా, ఎవ్వరికి అది ఇది చెయ్యదు, అందరికి ఒకే తరంగా ట్రీట్ చేస్తుంది. అది మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో వచ్చాము, ధ్యానం చేస్తున్నాము. పత్రి సార్ పరమాత్మ గురువులు మనకు ఉన్నారు. వాళ్ళు అందించిన జ్ఞానం తీసుకొని ఈ జనన మరణ చక్ర నుంచి బయట వచ్చి ఒక మోక్ష స్థితి, పరమాత్మ స్థితికి వెళ్ళాలండి. ఇప్పుడు కూడా మనం స్పిరిచువల్లో ఉండి వేరే నాన్ మెడిటేటర్స్ లాగానే ఉంటున్నామంటే వాళ్ళకి మనకి ఏం తేడా? మీరు ధ్యానం చేసి ఏం యూజ్ కదా. వాళ్ళు ధ్యానం చేయకనే అలాగున్నారు, మనం ధ్యానం చేసి స్పిరిచువల్ ఆధ్యాత్మిక బుక్కులు చదివి స్వాధ్యాయము, సజ్జన సంగత్యం చేసి అలాగే ఉన్నామంటే వాళ్ళకి మనకి తేడా ఏమండి? ఇప్పుడు మనం ఉన్నామంటే వాళ్ళకన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాం. మనం అలా ఆలోచన, మాటలు, కార్యం అలాగుండాలి, త్రికరణ శుద్ధిలో ఉండాలి. అది మనం పత్రి సార్ నుంచి నేర్చుకోవచ్చు కదా. చాలా ఉన్నాయి సార్ గురించి చెప్పుకుని వెళ్తే ఐ థింక్ ఇది 30 minutes టైం సరిపోదేమో అనిపిస్తుంది అంత. ఎందుకంటే ఇక్కడ హిస్టరీలో మనం వాళ్ళు చూసి వీళ్ళు చూసి అని కాదు,
పత్రి సార్ మనతోనే ఉండే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. మళ్ళీ సంసారంలోని నిర్వహణ ఎలా పొందాలని కూడా వాళ్ళు ఉండి మనకి చూపించారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది చేస్తూ చేస్తూ మనలో ఒక తరంగా వైరాగ్యత వచ్చేస్తుంది. ఏమి వద్దులే మనం ఇలాగే ఉండిపోవాలని. కానీ మనము ఈ ఫిజికల్ లైఫ్ లో మనం తెచ్చుకున్న స్క్రిప్ట్ కూడా మరచకూడదు. అవగాహన ఉండాలి. ఒక తల్లి అయి, ఒక భార్య అయి, ఒక వదిన అయి, ఒక పిన్ని అయి నా బాధ్యతలు, నా రెస్పాన్సిబిలిటీ అవి ఏమున్నాయి అవి కూడా మనము క్లియర్ చేసుకునే ఆధ్యాత్మికతలో ఎదగాలి. అప్పుడు మనం మోక్ష స్థితి పొందుతాం. నాకు ఇది వద్దు, ఇప్పుడు పిల్లలొద్దు, భర్త వద్దు, నేను ఇలా ఉండిపోతానంటే మళ్ళీ ఆ లెసన్ నేర్చుకునేదానికి మళ్ళీ పుట్టాలి. ఇప్పుడు మనమే అందుకుని వచ్చాము, మనమే స్క్రిప్ట్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు ఆధ్యాత్మికలు వచ్చిన తర్వాత అది వద్దు ఇది వద్దు అంటే అటాచ్మెంట్ లోనే డిటాచ్మెంట్ ఉండాలి, సంసారంలోనే నిర్వహణ పొందాలి అని చెప్పారు. అది సార్ కూడా ఒక భర్త అయి, ఒక తండ్రి అయి, ఒక తాతయ్య అయి, అన్ని మావయ్య రోల్స్ నిభాయిస్తూ పరమాత్మ స్థితి పొందారు. మళ్ళీ సరే అలా చూపించారంటే మనం ఎంత చెప్పండి, మనము కూడా అంతే. అందుకే సార్ చెప్పారు కదా, పొద్దున్నంతా ఫిజికల్ లైఫ్ కి ఇవ్వాలండి, నైట్ అంతా స్పిరిచువల్ లైఫ్ కి. ఇది ఎలా అంటే మనము ఫిజికల్ లైఫ్ లో టెస్ట్ కూడా లెసన్ తీసుకొని స్పిరిచువల్ లో మనం టెస్ట్ చేసుకుంటున్నాం. అందుకే మస్ట్ అండ్ షుడ్ ఇది భౌతిక జీవితం కూడా మనం ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉండి ఎంజాయ్ చేస్తూ ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకునే వెళ్ళేదే ఒక ఆధ్యాత్మికత అని అనిపిస్తుంది. అది పత్రి సార్ లైవ్ గా ఉండి మనకి చూపించారండి. ఇది నేను సార్ నుంచి నేర్చుకునేది. అంటే ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి, కానీ మాకు టైం ఇచ్చిన ఇంతవరకు నేను చెప్పడానికి ఇష్టపడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పత్రి సార్ పట్ల మీకున్న ప్రేమ క్లియర్ గా కనిపిస్తుంది. ఎంతో స్టార్టింగ్ లో మీరు చాలా ఓవర్వెల్మ్ అవుతూ చెప్పారు. అండ్ ఒక పాయింట్ చెప్పారు మేడం మీరు, కృష్ణ పరమాత్ముడు పత్రి సార్ అని. అది 100% కరెక్ట్ మేడం, అది డౌటే లేదు అందులో. అండ్ ఆ పత్రి సార్ గురించి మీరు సంపూర్ణంగా చెప్పేశారు. అతని క్వాలిటీస్ కానీ, బ్యాలెన్స్డ్ కానీ, యాక్సెప్టెన్సీ కానీ, అన్కండిషనల్ లవ్ కానీ, అండ్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ కానీ, అన్ని పాయింట్స్ కవర్ చేసేసారు మీరు. చాలా బాగా చెప్పారు మ్యామ్. ఎంతో నేర్చుకోవచ్చు మీ దగ్గర నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగొచ్చు. ఇద్దరు మేడం. శుభ మేడం, నమస్తే. రెండోసారి వింటున్నా మీ అనుభవాలు. అసలు కంప్లీట్ గా షేకింగ్ అన్నమాట. ఇక్కడ వాన ఎక్కువ ఉంది, నాకేమీ వినిపించట్లేదు. వినిపించట్లేదా? ఓకే, ఏమి అంత ఎక్కువ ఉంది సార్ వాన. ఓకే మేడం, మీరు మాట్లాడుకోండి సార్, తర్వాత నేను మేడం తో వింటాను కావాలంటే. ఇది యాక్చువల్గా రికార్డ్ ఉందా మేడం? మేడం మీ అనుభవాలు ఇది రికార్డ్ ఉందా? ఇది ప్రోగ్రామ్ ది రికార్డ్ ఉంది. తర్వాత నేను వింటాను. ఏమీ వినిపించట్లేదు. మీరు యాక్చువల్గా మాట్లాడండి సార్. నాకు మేడం అనుభవాలు గుర్తున్నాయి. ఏంటంటే మేడం ఆల్రెడీ డెత్ వరకు వెళ్ళారు అనుకుంటా. షీఈస్ ఇన్ ఐసీయూ అనమాట. సో అక్కడి నుంచి బెడ్ మీదే, ఐసీయూ బెడ్ మీదే ఉండి కంప్లీట్గా నార్మల్ అయ్యారని నాకు ఇంకా గుర్తుందన్నమాట. సో ఆ షార్ట్ టైంలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందనేది నాకు ఇంకా వండర్ అనిపిస్తుంది అనమాట. సో ఎవరు గైడ్ చేశారు, ఏం జరిగింది అప్పుడు అని తెలుసుకోవాలని ఉంది. బట్ సిగ్నల్స్. ఓకే. విష్ణుప్రియ మేడం గారిని ఏమైనా అడగాలనుకుంటే కూడా అడగచ్చు ఎవరైనా. విష్ణుప్రియ మేడం ధ్యాన ప్రయాణం కన్ఫ్యూషన్ అంటే తమిళనాడులో జరిగిందా, ఆంధ్రాలో జరిగిందా మేడం మీ ప్రయాణం? మేడం విష్ణుప్రియ ఆంధ్ర స్టార్టింగ్ ఆంధ్ర, కాకపోతే ఆంధ్ర తమిళనాడులో కూడా తమిళ్ రాదు, అక్కడ కూడా క్లాసెస్ చేశాను. అది ధ్యాన భిక్ష. నిజంగా అక్కడ కూర్చుంటే మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అక్కడ పోయి కూర్చుంటే మాస్టర్స్ మన ద్వారా అందిస్తారు ఆ జ్ఞానాన్ని. నిజంగా వండర్. నేను ఒక పౌర్ణమి జ్ఞానము క్లాస్ తీసుకున్న నైట్ నాకు అక్కడ అగస్త్య పిరమిడ్ లో అగస్త్య మహాముని కనబడి నా గురించి చెప్పు అని డైరెక్ట్ గా చెప్పడము. నిజంగా నేను వండర్. అంటే నేను ఆ పిరమిడ్ పేరు మర్చిపోయాను. యాక్చువల్ గా ఫస్ట్ చిన్న పిరమిడ్ గణేష పిరమిడ్. ఆ మైండ్ లో నాకంతా గణేష పిరమిడ్ అనే ఉంది. అగస్త్య పిరమిడ్ భూమి పూజ జరిగింది, కానీ ఇంకా అది ఫినిష్ కాలేదు.
ఆ మైండ్ లోనే ఉన్నాను కదా. అసలు ఎవరు నువ్వు, నాకెందుకు కనబడుతున్నావు, నా గురించి చెప్పు అంటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మళ్ళా టక్కుమని ఆయన ఫోటో చూపించారు. ఓ నువ్వు నేను ఇదేది మరి నాకు నీకు ఏంటి రిలేషను అలా వాళ్ళు వేరే వేరే క్వశ్చన్స్ వచ్చాయి అనమాట నాకు. తమిళ్లో కూడా క్లాసెస్ చెప్పారు. సూపర్. తమిళ్ అయితే రాదు, ఇప్పుడు చెప్పండి మేడం, అంతా విండోస్ క్లోజ్ చేసుకొని వచ్చాను. ఓ సూపర్. వన్ సెకండ్ మేడం ధన గారు. మేడం, మీరు చెప్పిన అనుభవాలు పత్రి సార్ పట్ల మీకున్న ప్రేమ అది చాలా క్లియర్ గా కనబడుతుంది మీ ఫేస్ లో. అది చాలా మీ కళ్ళల్లో కనబడింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఇంకా ఏంటంటే కృష్ణ పరమాత్ముడు అని మీరు ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్ మేడం. పత్రి సార్ నిజంగా కృష్ణ పరమాత్ముడే. అతనే వచ్చి మనకి ఇవన్నీ చెప్పి, అండ్ మీరు పత్రి సార్ గురించి సంపూర్ణంగా అంతా చెప్పేశారు మేడం క్లాస్ లో. ఇప్పుడు అటాచ్మెంట్ మేడం నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ప్రాణం నెక్కు. ఎప్పుడు నేను కలవాలి, సో ఆ కృష్ణుడితో ఎనర్జీ పొందాలి అంటే భక్తి మార్గంలో ఎక్కువ ఉండేదాన్ని. ఎప్పుడు స్పిరిచువాలిటీలో వచ్చాను కదా, అప్పుడు నాకు త్వరగా కనెక్ట్ అయ్యింది. నేను ధ్యానం కూర్చుంటే బాబాజీ మ్యూజిక్ లేక కృష్ణ ఫ్లూట్ మ్యూజిక్, పత్రి సార్ మ్యూజికే పెట్టుకునేదాన్ని. ఏ మ్యూజిక్ పెట్టుకున్నా ఆ డివైనిటీతో కనెక్ట్ అయ్యేది. అది ఏమని తెలీదు. మళ్ళీ పత్రి సార్ బాడీ వేకెంట్ చేసిన తర్వాత డైలీ బాబాజీ అయినా పత్రి సార్ అనే కనెక్ట్. ఆ ఎనర్జీ ఎలా అంటే అది చెప్పలేను. కళ్ళు అది 2 hours 1 hour కూర్చుంటాను కదా, మళ్ళీ ఎందుకో కళ్ళు తెరవాలి అనిపిస్తుంది. అలాగే కూర్చొనేస్తాను. మా ఆయన అందుకే ఒక ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉండిపో. నేను అంటాను, నా పని ఏముంటుందో, రెస్పాన్సిబిలిటీ ఏముంటుందో దాంట్లో ఏమీ నేను ఇది చేయనండి. నైట్ కూర్చుంటాను. నేను పడుకో ముందుగా ఒక 2-3 hours చేసుకునే పడుకుంటాను. మీకు డిస్టర్బ్ అవ్వదు కదా అంటే వాళ్ళేమనుకుంటారంటే నేను ఇలాగే కూర్చుంటే నాకు నిద్ర పాడైపోతుందేమో అనుకుంటారు. అంటే మనది జాయింట్ ఫ్యామిలీ కదా, వాళ్ళందరూ నాన్ మెడిటేటర్స్, వాళ్ళకి అర్థం కాదు అది. అందుకే ఇప్పుడు ఏమీ లేదు, చాలా కోఆపరేట్ చేస్తారు. నేను చేసుకుంటాను. నాకు ఎంతసేపు కావాలో అంతసేపు చేసుకుంటాను నేను. సూపర్ మ్యామ్. మ్యూజిక్ ధన గారు పెట్టుకుంటారా? ఏం సార్? మ్యూజిక్ పెట్టుకుంటారా ఇప్పుడు కూడా? సార్ అంటే నేను మ్యూజిక్ మ్యూజిక్ పెట్టుకుని కూర్చుంటాను సార్. నాకు మహావతార్ బాబాజీది ఎక్కువ కనెక్టివిటీ ఉంది సార్. నాకు ఛానలింగ్ అవుతారు బాబాజీ నాకు. అందుకే నేను ఎక్కువ బాబాజీదే పెట్టుకుంటాను సార్. నాకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా బాబాజీదే నాకు క్లియర్ చేస్తారు. నేను ముందుగా అయితే అన్నిటికీ ప్రేమ్నాథ్ సార్ని, పెద్ద మాస్టర్స్ ని అడిగేదాన్ని. కానీ ఒక్కసారి అనిపించింది ఎంత డిపెండెన్సీ అంటే, ధ్యానం అంటే మనకి ఇండిపెండెన్సీ నేర్పిస్తుంది. ఎన్ని రోజుల వరకు మనము బయట కనెక్ట్ అవుతామని, లోపల నాకు ఏమైనా ఉంటే బాబాజీతో కనెక్ట్ అవుతాను, నాకు ఆన్సర్ దొరుకుతుంది సార్. మీరు Thank you so ఐసీయూ much. బెడ్ మీద ఉన్నారు కదా మేడం, ఏం ఐసీయూ బెడ్ మీద ఉన్నారు కదా, ఏం సార్? ఐసీయూ హాస్పిటల్లో ఉన్నారు కదా, ఐసీయూలో. ఐసీయూ బెడ్ మీద ఉన్నారు. అప్పుడు కాదా? సారీ మేడం, ఎవరు? నేను లేదు సార్, నాకు అంత సివియర్ లేదు. కానీ నాకు సర్జరీ అవ్వాలని చెప్పారు సార్. ధ్యానం ద్వారా అది తప్పించుకున్నాను నేను, అంతే. ఓకే, సారీ మేడం, థ్యాంక్ యూ. లేదు సార్, అంటే నాకు యూట్రస్ తీసేయాలి అన్నారు. 21 ఫైబ్రాయిడ్స్ ఉండేది సార్ నాకు. అంటే ఒక ఆడవాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉండాలో అంత వచ్చేసింది. అప్పుడు నాకు ఇంకేం మేజర్ సర్జరీ అయిపోవాలన్నప్పుడు నేను ధ్యానంకి వచ్చాను. ధ్యానం ద్వారానే అన్ని క్లియర్ అయ్యింది. ఇప్పుడు కూడా నాకు యూట్రస్ ఏం తీయలేదు సార్, నాకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. ఇదంతా ఎందుకు వచ్చింది అని అర్థమైంది. దాని మీద నాకు వర్క్ స్టార్ట్ అయింది. అంటే బాబాజీగా అడిగాను, ఎందుకు నాకు ఇంత భక్తి ఉన్నా కూడా నాకు ఎందుకు ఇచ్చారంటే, నీకు అది 7 years సఫర్ అయ్యాను సార్. అది అంటే ఇంత హెల్త్ ఇష్యూస్ అంటే చెప్పుకోలేను. అంటే నువ్వు అప్పుడు అది చూడకపోతే నువ్వు ఎలా చెప్పగలవు? వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేది విషయం కాదు. ఇప్పుడు నువ్వు అనుభవించావు కదా, ఇప్పుడు నువ్వు ఈజీగా చెప్పగలవు. అందుకే నీకు 7 years ఆ లెసన్ ఇచ్చారు. నువ్వు నేర్చుకొని ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళకి దాని నుంచి బయట తెచ్చేదే నీ లైఫ్ పర్పస్ అని చెప్పి నాకు అప్పగించారు సార్. నాకు ఇప్పుడు అంటే ఎంతో ఆడవాళ్ళ దాంట్లోనే ఉంటారు కదా సార్. మనం అందరు ఎమోషనల్ ఫూల్స్, ఆ మోహంలోనే ఉంటాము.
మన వాళ్ళు, మా ఆయన, మా పిల్లలు అన్ని పడి మన బాధలో పడుతున్నాం, కానీ వాళ్ళు నార్మల్ గానే ఉంటున్నారు. దాని వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మెంటలీ ఇక్కడ మనం క్లియర్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఎలా అదే నాకు వచ్చింది సార్. నేను కూడా మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యి బీపీ వచ్చింది, హెచ్బి లెవెల్ తక్కువైపోయింది, హెవీ పీరియడ్స్, అంత అంటే అంత. బీపీ టాబ్లెట్స్ రెండు తీసుకునేదాన్ని. బ్లడ్ ఎంత తక్కువ అంటే 4-5% ఉండేది సార్. ఆడవాళ్ళకి 15% ఉండాలి, నాకు 4% 5% ఉండేది. నేను ఇయర్లీ ట్వైస్ బ్లడ్ వేసుకునేదాన్ని సార్, ఇంజెక్షన్స్ ద్వారా, మళ్ళీ ఇది ద్వారా, మళ్ళీ టాబ్లెట్స్ తీసుకునే. అంత తీసుకున్నా కూడా నాకు బ్లడ్ లెవెల్ మాక్సిమం అంటే 7 ఉండేది. 7-8 మీద ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే ఒకసారి మేడం అన్నారు, ఈ యూట్రసే తీసేస్తే ఇది బాగుంటుంది, ఎందుకంటే పీరియడ్స్ టైంలో నాకు 15 days బ్లీడింగ్ ఉండేది సార్ నాకు, దాని ద్వారానే ఇది అవుతుంది అని. కానీ నాకు ఎప్పుడు అది తీసేయాలనే అనిపించదు, చాలా ఏడ్చేదాన్ని నేను. అప్పుడు నాకు ధ్యానంకి వచ్చి, ధ్యానం ద్వారా ఇవన్నీ క్లియర్ అయ్యి ఇప్పుడు నార్మల్ గా ఉన్నాను సార్. ఏమి హెల్త్ ఇష్యూస్ లేదు నాకు. అప్పుడు ఎవరు గైడ్ చేశారు మేడం మెడిటేషన్ కి? నా కజిన్ సార్, నా కజిన్ ద్వారా వాళ్ళ అత్తగారు June 23, 2020లో అమావాస్య గ్రహణ ఒకే రోజు వచ్చింది కదా. అప్పుడు మా ఆయన ఏమన్నారంటే 2 months గడువు ఇచ్చారు నాకు. అంటే హెచ్బి లెవెల్ 7 ఉండేది, 15% వచ్చిన తర్వాత సర్జరీ చేయాలని చెప్తే మా ఆయన నాకు అమ్మ ఇంటికి పంపించారు రెస్ట్ తీసుకొని. అప్పుడు కరోనా పీక్ టైంలో కదా, నా పిల్లలు పిలుచుకొని అక్కడ వెళ్ళాను. అక్కడ మా కజిన్ ఏమందంటే, 7 years నుంచి చూస్తున్నానక్క, నువ్వు ఎన్ని డాక్టర్స్ కి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నీది ఏమీ కంట్రోల్ కాలేదు, ఇది ఒక్కటి నువ్వు ట్రై చేసి చూడు అంది. నాకు అది కూడా కాన్ఫిడెన్స్ లేదు, తను ఫోర్స్ చేస్తుంది కదా, వాళ్ళ అత్తగారు చెప్పారు కదా అని కూర్చున్నాను సార్. ఆ రోజు 1 hour మెడిటేషన్ చేశాను. అది పత్రి సారు పిరమిడ్ వ్యాలీలో ఫ్లూట్ వాయించేవాళ్ళు అమావాస్యకి, పూర్ణిమ నాడు. అది లైవ్ పెట్టుకొని కూర్చున్నాను సార్. ఆ 1 hour నా జీవితమే మారేస్తుంది. నాకు ఎక్స్పెక్టే చేయలేదు. నెక్స్ట్ డే చాలా ఒక లైట్ గా ఫీల్ అయ్యింది. తర్వాత తను విడచలేదు. 1 week జూమ్ లోనే పీరియడ్స్ గురించి క్లాస్ ఉండేది కన్నడలో, అది వినేదాన్ని. అలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఈ నెలలో ఏమైందంటే బ్లీడింగ్ అయ్యింది, కానీ పెయిన్స్ లేదు. స్టమక్ పెయిన్, బాడీ పెయిన్ ఏమీ లేదు, కానీ ఫ్లోయింగ్ ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. పెయిన్ కోసమే నేను ఎంత టాబ్లెట్స్ తీసుకునేదాన్ని, ఇది ఏం 7-8 days లో ఏం మిరాకల్ అయ్యింది అని నాకు ఆశ్చర్యం అనిపించి 1 hour కూర్చునేదాన్ని సార్ నేను. అప్పుడు నేను ఫెమినైన్ ఎనర్జీ గురించి, ప్రాణహిత మేడం అని ఉన్నవాళ్ళు, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని, వాళ్ళ క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని. ఫైబ్రాయిడ్స్ ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ధ్యానంలో ఏం అఫర్మేషన్స్ పెట్టుకోవాలి, అవంతా పాటిస్తూ అంత 3 months లోనే అంత క్లియర్ అయిపోయింది. హెచ్బి లెవెల్ నా లైఫ్ లోనే రాలేదు, 12% వచ్చేసింది 1 month లోనే. మళ్ళీ బీపీ నార్మల్ వచ్చేసింది. మా ఆయన ల్యాబ్ పిలుచుకుని వెళ్ళారు సర్జరీ చేపించాలని. వాళ్ళే రిపోర్ట్ చూసి, ఏమైంది నీకు 1 month లోనే అన్నారు. ఇది సార్ మెడిటేషన్ అండి, ఇది మీరు 1 month ఇచ్చారు కదా, 1 month ఇవ్వండి, తర్వాత అంత నార్మల్ వచ్చిన తర్వాత చూపిస్తాను, లేకపోతే చేపించండి అంటే, చేసుకోపో నీ ఇష్టం అని విడిచారు. డే బై డే నాకు ఫ్లోయింగ్ కూడా తక్కువైంది. ఫైబ్రాయిడ్స్ 21 ఫైబ్రాయిడ్స్ క్లియర్ అయింది. మొన్న కూడా మా ఆయన విడచలేదు, స్కానింగ్ చేపించారు, యూట్రస్ నార్మల్ గానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదన్నారు. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంది, బీపీ నార్మల్ ఉంది, హెచ్బి లెవెల్ 10-12 ఇలా ఉంటుంది. అంత ధ్యానం వల్ల సార్. నేను అదే అంటారు కదా, ధ్యానం అంటే సర్వభోగకారిణి సర్వరోగ నివారిణి అని. అవన్నీ నా లైఫ్ లో నాకు దొరికాయి సార్. అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని వరల్డ్ టూర్ చేస్తున్నా. మా ఇంట్లో బయట ఎక్కువ విడిచారు. ఇప్పుడు నేను యూకే, యుఎస్ఏ, దుబాయ్ కంట్రీస్ లో అవన్నీ క్లాసెస్ తీసుకుంటే మా ఆయనకు చెప్తే, వెళ్తున్నావా అంటే, లేదండి జూమ్ అంటే చేసుకో. అందుకే ఎవరు మాకు ఏమి కాదు, నువ్వు వంట చేసుకొని ఉండేదాన్ని అంటున్నారో వాళ్ళ ముందరనే మనం ఇలా ఎదుగుతున్నామంటే బికాస్ ఆఫ్ పత్రిజీ అంట.
ఇక్కడ కూడా అంత ఎంతో మనకి పిలిచి హానర్ చేస్తారు. ఈ ఆడవాళ్ళది గ్రూప్ ఉంటుంది కదా, స్త్రీ శక్తి అని గ్రూప్, వాళ్ళందరూ నా అనుభవ ఇది అంతా చూసి వాళ్ళు నాకు ఇక్కడ చాలా హానర్ అది అంతా చేస్తారు. మా ఆయనకే ఇప్పుడు నా మీద చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఎక్కడ వెళ్ళినా ఏం రా మీ ఆవిడది ఇలా అలా అంటే మా అత్తగారు ఫ్రెండ్స్ తో చెప్తుంటే మా ఆయన ఇలాగే చూస్తారు. నాకు అది అనిపిస్తుంది, ఏమీ లేదు అనే వాళ్ళ ముందు ఎదుగుతాం కదా, దట్ ఈస్ అవర్ లైఫ్ అనిపించింది. అది పత్రి సార్ మనకి ఇలాంటి జీవితం ఇవ్వకపోతే, నాలెడ్జ్ ఇవ్వకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది. మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్ మేడం, లేదు గ్రేట్ సార్, గా ఇన్స్పిరేషన్. ఎస్ ఎందుకంటే సార్ ఆడవాళ్ళంటే ఇంకా ఎంతో ఇంట్లో చూసే విధానమే వేరే ఉంది సార్. మీరు లైక్ ఈ 4 దీంట్లోనే ఉండే వంట చేసుకొని పిల్లలు చూసుకొని మీకేమీ తెలీదు అని చెప్పి మనం అలా ఇది చేసి పెట్టారు సార్. ఇప్పుడు ధ్యానం ద్వారా మనం ఎక్కడున్నా వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు క్లాసెస్ వింటూ ఉంటారు కదా సార్, నైట్ నార్త్ ఇండియా క్లాసెస్ అంటే నైట్ ఉంటాయి కదా, వాళ్ళు వస్తూ వింటూ ఉంటారు, వాళ్ళు చెప్పేది, వాళ్ళు అప్రిషియేట్ చేసేది. అందుకే ఇప్పుడు దేనికి కూడా నాకేమీ వద్దు అన్నారు సార్, అంతా చేసుకో అంటారు సార్ నాకు. బ్యూటిఫుల్ మ్యామ్, బ్యూటిఫుల్. హర్ష గారు, ఎందు గారు అడుగుతారు కదా, చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతారు మేడం. పత్రిజీ ఫిలిమ్స్ మనం పెద్ద స్క్రీన్ లో చూడబోతున్నాం కదా, మూవీని మీరు చూడబోతున్నారు కాబట్టి మీరు Yes, అంటే madam. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? అంటే అది రిలీజ్ అయితే అసలు ప్రజలకి అది ఏ విధంగా వెళ్తుంది అనేది మీరు అనుకుంటున్నారు? అంటే నాకు అలా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అయినా కూడా మేడం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తాం. అంటే ఎంతో మంది పుడతారు, చచ్చుతారు, కానీ ఈ డెత్ అండ్ బర్త్ మధ్య ఒక జీవితం అంటే ఉంటుంది కదా, అది ఎలా జీవించాలని నాకు సార్ జీవితం అందరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అనిపిస్తుంది. లైక్ ఇప్పుడే మనము వింటున్న అందరికీ తెలీదు పత్రి సార్ మన స్పిరిచువాలిటీలో తెలుసు, కానీ ఇప్పుడు ఎవరు నాన్ మెడిటేటర్ నాన్ స్పిరిచువల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా పత్రి సార్ది ఏమి రియాలిటీ ఒరిజినాలిటీ అర్థం చేసుకొని ఎక్కువ మంది వస్తారని అనిపిస్తుంది. ఇప్పుడే వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. వేరే సొసైటీ కంపేర్ చేస్తే మన పిఎస్ఎస్ఎం లో వచ్చే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. ఆ ఫిలిం వచ్చిన తర్వాత ఇంకా ఒక పెద్ద రెవల్యూషన్ అవ్వచ్చు అనిపిస్తుంది మేడం. కరెక్టే మేడం. అండ్ విష్ణుప్రియ మేడం గారు, మీరు మీ మాటల్లో కూడా చెప్తారా? కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు పత్రి సార్ది మూవీ రాబోతుంది కదా, సో ఆ మూవీకి మీరు ఏమి అంటే ఏమి ఎక్స్పెక్ట్ పత్రి గారు ఆయన జీవించి మరీ మనకు ప్రతిదీ చెప్తూ వచ్చారు. అద్భుతంగా ఉంటుంది మేడం. అసలు పత్రి గారు పిఎంసి ఒక్కటి స్టార్ట్ చేశారు, ఇప్పుడు యూట్యూబ్ లో కోకల్లలు ఛానల్స్ అయిపోయాయి. నిజంగా అవి అన్ని పిల్లలు పెట్టాయంటే ఇంకా ఇన్ఫినిటీ, దాన్ని కౌంట్ కూడా చేయలేము. ఎన్ని లాంగ్వేజెస్ లో కావాలంటే అన్ని లాంగ్వేజెస్ లో వస్తుంది. పిఎంసి కూడా ఇప్పుడు రీసెంట్ గా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురుస్థాన్ అనేసి వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ ఇప్పుడు నేను తెలుగులో చెప్తే అందరికి రాదు కదా, గుజరాతీ, పంజాబీ అలా అన్ని స్టేట్స్ లో అన్ని వరల్డ్ వైడ్ వెళ్ళాలి కాబట్టి అన్ని లాంగ్వేజెస్ కి ఏఐ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. మరి ఎంత అద్భుతం మేడం. మరి ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు, ప్రతిదీ ఆయన అనుభూతి చెంది మనకు ప్రతిదీ మనకు నేర్పిస్తూనే వెళ్ళారు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ ఫిలిం వస్తే. మరి అన్ని ఛానల్స్ లో కాకుండా వరల్డ్ వైడ్ వెళ్తూ ఉందంటే అన్ని లాంగ్వేజెస్ లో, ఇంకా దానికి ఇన్ఫినిటీ, దానికి ఏం చెప్పలేము మేడం. కరెక్టే. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళామంటే ఇంగ్లీష్ వస్తే మాట్లాడుకుంటాం, మరి రష్యా వెళ్తే రష్యన్ లాంగ్వేజ్ రావాలి. మరి ఏ ద్వారా ఈజీగా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, అన్ని ట్రాన్స్లేషన్ చేస్తూ మనం మాట్లాడే తెలుగైనా అది అద్భుతంగా అన్ని ఒరియా కానీ ఏది కానీ మార్చి చెప్తూ ఉందంటే ఇంకా అద్భుతం కదా. మనం చూడ వరల్డ్ వైడ్ తిరిగి వస్తున్నాం, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని వరల్డ్ వైడ్ తిరిగేస్తున్నాం. అద్భుతం మేడం. ఇవన్నీ మెరాకిల్సే. గురువు గారు మనకి ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నేనైతే ఒకసారి ఏం చెప్తాం రా బాబా, ఎంత మందికి తెలిసిన వాళ్ళకే ఏం జూమ్ లో చెప్తాము అనిపిస్తుంది. ఫుట్బాల్ లా తంతూనే ఉంటారు. అరే నాకు ఏం తెలుసు అని నేను తిరుగుతున్నాను, నువ్వు వెళ్ళు అని నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది గురువు గారిది. అలా ప్రతి మళ్ళీ మేడం ఒక టెక్నాలజీని మనం ఎలా కూడా యూస్ చేసుకోవచ్చని ఇప్పుడు స్పిరిచువాలిటీలో మనకు అర్థమవుతుంది. ఏదే కానీ యూట్యూబ్ కానీ జూమ్ కానీ మనం ఇంత మంది ఉండి కరోనా తర్వాత ఈ ఒక టెక్నాలజీ ద్వారానే మనం వరల్డ్ వైడ్ కనెక్ట్ అవుతున్నాం.
Yes. అంటే అన్నిటిలో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. యూస్ కూడా మనం ఎలా చేసుకుంటాం అన్నది చాలా ముఖ్యం మేడం. కానీ ఈ జూమ్ వచ్చిన తర్వాత మనం గ్లోబల్ లెవెల్లో కనెక్ట్ అవుతున్నాం కదా. అవును. నాకు ఇక్కడ కరెక్టే. అంటే నేను వచ్చిందే కరోనా టైంలోనే. అప్పుడు నాకు ఎక్కువ వచ్చింది, నాకు ఇండియా కన్నా అవుట్ ఆఫ్ కంట్రీదే వచ్చేది. అప్పుడు నాకు అనిపించింది, అంటే మనం ఇంట్లో కూర్చొనే వరల్డ్ టూర్ చేసుకోవచ్చు కదా. పత్రి సార్ అప్పుడు వచ్చేది చూడు మేడం, వీక్లీ వన్స్ ఎన్లైటెడ్ అవర్స్ విత్ పత్రిజీ అని. ప్రతి ట్యూస్డే సార్ వేరే కంట్రీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేది, 3 hours 2 hours. పాకిస్తాన్ వాళ్ళతో, జర్మనీ వాళ్ళతో. నేను పాకిస్తాన్ ఉండేటప్పుడు నేను ప్రతి వీక్ అటెండ్ అయ్యేది. పాకిస్తాన్ ఉండేటప్పుడు చూస్తున్నాను, ఒకడు ఏడుస్తున్నాడు. మాస్టర్, సార్ ఏడవయ్యా, నువ్వు రావాలి, అది ఎమోషన్స్ అంతా బయట రావాలంటే వాడు ఏడుస్తున్నాడు. అంటే వాడు ముందుగా వాళ్ళ తల్లిని హేట్ చేసేవాడంట. వచ్చిన తర్వాత వాడికి రియలైజ్ అయ్యింది వాడు ఏం తప్పు చేస్తున్నాడు అని. అదంతా ఎమోషన్స్ క్లెన్స్ అవుతుంది. అది పత్రి సార్ ఎనర్జీ కదా. అప్పుడు నాకు వాడి ఫేస్ గుర్తుంది. అది అయిన తర్వాత ఒక 2 months కి నాకు అక్కడి నుంచి క్లాసెస్ చేయాలని పాకిస్తాన్ దీంట్లో నేను ఎందుకో కనెక్ట్ అయ్యాను. అప్పుడు తన నంబర్ దొరికింది. తనతో మాట్లాడాను, సార్ మీరే కదా ఆ రోజు ఇచ్చింది అంటే, మీరెవరు మేడం, నేనే మర్చిపోయాను, మీరు గుర్తు పెట్టుకున్నారు కదా అంటే, అంటే లేదు పత్రి సార్ వల్ల నా లైఫ్ ఇలాగ అయ్యింది. రియల్లీ యు ఆర్ బ్లెస్డ్ మేడం, మీరు ఇండియాలో పుట్టారు. మీకు అక్కడ ఆడవాళ్ళకు ఉన్నంత ఒక రెస్పెక్ట్, ఆత్మీయత ఇక్కడ లేదు. నాకు 4-5 members సిస్టర్ ఉన్నారు. ఎవరికి కూడా వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ గా యూస్ చేసుకుంటారు. కానీ పత్రి సార్ వల్ల నాకు ఆడవాళ్ళకి ఎలాంటి దర్జా ఇవ్వాలని అర్థమైంది. మీరంతా అదృష్టవంతరాలు, మీరు అక్కడ ఉన్నారన్న. అప్పుడు నాకు అంటే పత్రి సారు ఏ చోట కూడా విడచలేదు. అంత దుబాయ్ కంట్రీస్ కానీ, పాకిస్తాన్ అన్నిటికీ అందరూ సార్ని అంత ప్రేమిస్తున్నారు, ఆత్మీయంగా చూస్తున్నారు. అంటే సార్ది ఎనర్జీ ఎలాగుండాలి కదా మేడం. నాకు అప్పుడు రియల్లీ ప్రౌడ్ అనిపించింది. Excellent, ma'am. Excellent. So much. So let's say time అయిపోయింది కాబట్టి let's end the session, ma'am. Thank you so much ఇద్దరు మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామాలు అండ్ ఎంతో కృతజ్ఞత భావంతో చెప్పాలనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శుభ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. శుభ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందం అనిపించింది మీతో మాట్లాడి. ఎన్నో రోజులు అయ్యింది ఇలా తెలుగు ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు హిందీ క్లాసెస్ ఉంటాయి కానీ తెలుగు తక్కువ అయ్యింది. చాలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది మేడం మీ తెలుగు, బెంగళూరు తెలుగు. సార్ బెంగళూరు కాదు సార్, నేను ట్రై చేస్తాను. మాది అమ్మాయి ఇల్లు బళ్ళారి దగ్గర సార్. నాది కొంచెం ఒరిజినల్ తెలుగునే ఉంటుంది. కానీ ఇక్కడ మా అత్తగారు వాళ్ళందరూ బెంగళూరు తెలుగే సార్. వాళ్ళు మాట్లాడుతుంటే కన్నడ మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడుతున్నారో. ఓకే. థ్యాంక్ యూ. బై బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి ఈ కంప్లీట్ మ్యాన్ అనే సెషన్. సో ఇది చూసి మీరు ఎంతో నేర్చుకుంటారు. ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే లెట్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.